ప్రార్థన చేస్తారు కాబట్టి ఇక నేరుగా వాక్యంలోకి వెళ్ళిపోదాం. వాక్యంలోకి వెళ్ళే కంటే ముందుగా ఒక చిన్న మాటని మీతో చెప్పాలనిపించింది. అదేంటంటే, ఇక్కడ ఈ సభల్ని నడిపిస్తుంది ఎవరు అంటే ఎదురుగా ఉన్నటువంటి మీరే. దేవుడు కాదు ఈ సభలు నడిపిస్తున్నాడు. ఎందుకంటే నేను 11 గంటలకు వచ్చాను. 11 నుంచి ఇప్పటి వరకు నేను 3 మెసేజ్లు చెప్పుండేవాడిని. నన్ను ఎంత దూరం పిలిపించి నా టైం అంతా వేస్ట్ చేసి మీరు వచ్చేదాకా నేను ఎందుకు ఆగాలి? నేను వస్తే కదా మీటింగ్ స్టార్ట్ అవుతుంది. మీరు వస్తే మీటింగ్ ఎందుకు స్టార్ట్ కావాలి? పోనీ మీరు వచ్చేంత వరకు ఉండి వాక్యం చెప్పాలన్నప్పుడు ఈ మైక్ సిస్టమ్ అక్కర్లేదు. మీరు వచ్చిన తర్వాతనే మీ చెవిలో చెప్తే సరిపోతుంది. మొత్తం ఊరంతా వినిపించేటట్టుగా సౌండ్ సిస్టమ్ పెట్టి మీరు వచ్చేదాకా ఎందుకు వెయిట్ చేయాలి? ఇప్పుడు 1 గంట అయింది. ఈ మెసేజ్ అయిపోయిన తర్వాత మరలా భోజనం ఉంటుందంట. తినే వచ్చారా? మళ్ళీ భోజనం ఉంటుందంట. ఇక మీదట మీరు ఎప్పుడైనా మీటింగ్ పెట్టుకున్నప్పుడు మనుషులంతా వచ్చేంత వరకు పాటలు పాడకండి. దేవుని మహింపరచడానికి పాటలు పాడండి. పాడుతూనే ఉన్నారు. నాకు నిద్ర వచ్చేసింది. నిద్రపోదాం అంటే లోపల ఎలాంటి ఫెసిలిటీ లేదు. కూర్చొని నుంచి నిద్రపోవాలి. నిద్ర వచ్చింది, నీరసం వచ్చింది. సభలు ఇందుకు కాదు, మనం పాడుకునేదానికో మనం ముస్తాబోయేదానికి కాదు సభలు. ఉదయం నుంచి సాయంకాలం వరకు ఎంత వాడుకోవచ్చు, ఎన్ని మెసేజ్లు చెప్పుకోవచ్చు, ఎన్ని ప్రోగ్రామ్స్ డిజైన్ చేసుకోవచ్చు. రేపు సాధ్యమైతే ఉదయం 10కి పెట్టండి. ఉదయం 10కి పెట్టండి. మీరెవరు రాకపోయినా పర్లేదు. నా కెమెరా పెట్టే వ్యక్తి వస్తే నేను స్టార్ట్ చేసేస్తాను. మీతో నా పనే లేదు. సమయం అన్నది చాలా విలువైంది కదా. మీ సమయం నాకు తెలియదు కానీ నాదైతే చాలా విలువైంది. నా టైం వేస్ట్ అనవసరంగా రోజంతా కలిపి ఒక్క ప్రసంగం చేసుకునేదానికి ఇంత దూరం అనవసరం కదా. కాబట్టి నాకు తెలిసి కొన్ని లక్షల రూపాయలు ఖర్చు అయి ఉంటుంది. ఇన్ని లక్షలు పెట్టి ఖర్చు పెట్టింది పాటల కచేరీ పెట్టుకోవడానికా? ఇదేమైనా ఆర్కెస్ట్రా అనుకున్నారా? ఎవరి టాలెంట్ వాళ్ళు చూపించుకోవడానికి. 2 పాటలు లేదా 3 పాటలు లేదా 4 పాటలు ఆ తర్వాత వచ్చినటువంటి స్పీకర్కి ఇచ్చేసేయాలి. మిగిలినటువంటి రోజులన్నీ పెట్టుకోండి, మీరు పాడుకోండి, మీరు ఏమైనా చేసుకోండి. ఎన్ని లక్షలు ఖర్చు పెట్టింది మీ టాలెంట్ చూపించడానికి కాదు. మీరు ఇక్కడే ఉంటారు. నేనే కొత్తగా వచ్చాను, నాకు ఇచ్చేసారు మైక్ అంతే. రేపటి నుంచి ఇలా జరగకూడదు. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఆసక్తి ఉన్న వాళ్ళు వస్తారు, లేని వాళ్ళు రారు. వాళ్ళ కోసం వచ్చిన వాళ్ళు ఎందుకు ఎదురు చూడాలి? ఇక్కడ 10 మంది కూర్చోన్నారు. ఇప్పుడు చివర వచ్చేటువంటి వ్యక్తి కోసం వీళ్ళు ఎందుకు వెయిట్ చేయాలి? అప్పుడు వీళ్ళు వెళ్ళిపోవచ్చు కదా. సభలని ఈ సమావేశాలని కంట్రోల్ చేయాల్సింది ఎదురుగా ఉన్న వ్యక్తులు కాదు. సభని ఎవరైతే ఏర్పాటు చేశారో వాళ్ళు డిసైడ్ చేయాలి. ఇంత సమయానికి ప్రారంభం అవుతుంది, ఇంత సమయానికి క్లోజ్ అవుతుంది. ఆ కమాండ్ మన చేతిలో ఉండాలి. వచ్చిన వాళ్ళు వింటారు, రాని వాళ్ళు తర్వాత వింటారు. ఇలా ఉండాలి సమావేశం ఎప్పుడు కూడా. నేనైతే ఎవరి కోసం ఎప్పుడు ఎదురు చూడను. నేను టైం ఇచ్చాను అంటే ఆ టైంకి స్టార్ట్ అయిపోతుంది, ఆ టైంకి ఎండ్ అయిపోతుంది. వచ్చే వ్యక్తుల కోసం ఎదురు చూడడం. సరే, రాత్రి లూకాసు వార్త 8వ అధ్యాయం 40 నుంచి
లూకాసు వార్త 8వ అధ్యాయము 40, 41, 42 వచనాలు, అటు తర్వాత 49 నుంచి చివరి వచనం వరకు ఉన్నటువంటి యాయిరు కుమార్తెను ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలా తిరిగి బ్రతికించాడనే సందర్భాన్ని మనం ధ్యానించాం కదా. ప్రభువైన యేసుక్రీస్తు వారికి మరణం మీద అధికారం ఉంది అంటూ ధ్యానించాం. నేను రాత్రి ప్రసంగిస్తూ చెప్పాను, ఈ 40 నుంచి చివరి వచ్చిన వరకు దీన్ని శాండ్విచ్ నెరేటివ్ అని పిలుస్తారు. ఒక విషయాన్ని ప్రారంభించి అందులో ఇంకొక విషయాన్ని లూకా గారు చెబుతున్నారు అంటూ మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు 40 వచనం 41, అంతటా ఇదిగో సమాజ మందిరపు అధికారి అయిన యాయిరు అని ఒకడు వచ్చి యేసు పాదముల మీద పడి, ఇంచుమించు 12 ఏళ్ల ఈడు గల తన ఒక్కతే కుమార్తె సావ సిద్ధముగా ఉన్నది కనుక తన ఇంటికి రమ్మని ఆయనను బతిమాలుకొనెను. ఈ 41, 42లో లూకా గారు పరిచయం చేస్తున్నటువంటి వ్యక్తి ఆనాటి సమాజంలో ప్రజలందరి చేత గౌరవం పొందుతున్నటువంటి వ్యక్తి, గొప్పవాడు, సమాజ మందిరానికి అధికారి, గౌరవం ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి వచ్చి యేసుప్రభు పాదాలు పట్టుకొని నా ఇంటికి రమ్మని వేడుకున్నాడు. యేసుప్రభు ఆ ఇంటికి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. అయితే ఇప్పుడు లూకా గారు ఎవరిని పరిచయం చేస్తున్నాడు అంటే 43వ వచనంలో, అప్పుడు 12 ఏళ్ళ నుండి రక్తస్రావ రోగం గల ఒక స్త్రీ అని వ్రాయబడింది. గొప్ప వ్యక్తి వచ్చి యేసుప్రభుని తన ఇంటికి ఆహ్వానించాడు, బ్రతిమలాడుకున్నాడు. యేసుప్రభు బయలుదేరాడు. వెంటనే లూకా గారు ఎవరిని చూపెడుతున్నాడు అంటే, సమాజంలో ఎలాంటి గౌరవం లేనటువంటి, డబ్బు లేనటువంటి, ఆరోగ్యం లేనటువంటి, తనని ఎవరు తగలనటువంటి స్థితిలో ఉన్నటువంటి అవుట్కాస్ట్ అంటారు, తనని వెలివేయబడినటువంటి ఒక స్త్రీని పరిచయం చేస్తున్నాడు. ఆవిడ వచ్చి యేసుప్రభు వస్త్రాన్ని ముట్టుకోవడం అంటే, యేసుప్రభు గొప్ప వ్యక్తులు పిలిచినా వెళ్తాడు, సమాజంలో వెలివేయబడిన వారు ఆయన దరికి వచ్చినా అనుమతిస్తాడు. మొదట యాయిరు ఇంటికి వెళ్ళాలి, ఆ కుమార్తెను బాగు చేయాలి. కానీ యేసుప్రభు మధ్యలో వచ్చినటువంటి ఈవిడికి సమయాన్ని ఇచ్చాడు. లూకా గారు ఏం చెప్తున్నారు అంటే, 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగం గల ఒక స్త్రీ, ఈవిడికి ఉండేటువంటి జబ్బు ఏంటంటే రక్తస్రావ రోగం. లూకా గారు ఈ విషయం చెప్పడం వెనకాల లేవియకాండం 15వ అధ్యాయము 19వ వచనం నుంచి 30వ వచనం ఉన్నటువంటి లేఖన భాగాన్ని మనం ధ్యానించాలి అన్నది ఆయన ఉద్దేశం. లేవియకాండం 15వ అధ్యాయము 19 నుంచి, ఈ 19వ వచనం నుంచి 24వ వచనం వరకు స్త్రీకి సహసిద్ధంగా వచ్చేటువంటి నెలసరి మెన్స్ట్రుయేషన్ గురించి రాయబడింది. 25 నుంచి 30 వరకు ఏం రాయబడుతుందంటే, సహసిద్ధం కానటువంటి రక్తస్రావం గురించి చెప్పబడుతూ ఉంది. 19 నుంచి 24 వరకు సహసిద్ధంగా వచ్చేటువంటి రక్తస్రావాన్ని గురించి, 25 నుంచి 30 వరకు సహసిద్ధం కానటువంటి అబ్నార్మల్ బ్లీడింగ్ అంటారు దాన్ని, దీని గురించి రాయబడుతుంది. 19 నుంచి చదివి వినిపిస్తాను. స్త్రీ దేహమందుండు స్రావము రక్తస్రావమైన ఎడల ఆమె 7 దినములు కడగా ఉండవలెను. ఆమెను ముట్టు వారందరూ సాయంకాలం వరకు అపవిత్రులగుదురు. ఆమె కడగా ఉన్నప్పుడు ఆమె దేని మీద పండుకొనునో అది అపవిత్రమగును. ఆమె దేని మీద కూర్చుండునో అది అపవిత్రమగును. ఆమె పడకను ముట్టు ప్రతివాడు తన బట్టలు ఉదుకొని నీళ్లతో స్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. ఇలా స్త్రీకి తన దేహమందు రక్తస్రావం ఉన్నప్పుడు ఆవిడ 7 దినములు కడగా ఉండాలి. 7 దినములు కడగా అంటే దేనికి కడగా ఉండాలి?
అంటే సెరిమోనియల్లీ అన్క్లీన్ అంటారు దీన్ని. దేవుని ఆరాధనకు సంబంధించిన ఏ కార్యక్రమంలోనూ తను పార్టిసిపేట్ చేయకూడదు, తను పాల్గొనకూడదు. లేదా దేవాలయానికి వెళ్ళి ఏ వ్యక్తిని తను ముట్టుకోకూడదు. ఎవరైనా తనని ముట్టుకుంటే వాళ్ళు కూడా సాయంకాలం వరకు అపవిత్రులుగా ఉంటారు. సాయంకాలం స్నానం చేసి మరుసటి రోజు వెళ్ళొచ్చు దేవాలయానికి. ఆవిడనే కాదు, ఆవిడ కూర్చున్నటువంటి పరుపును కానీ, ఆవిడ తగిలినటువంటి వస్తువును కానీ, రక్తస్రావం ఉన్నటువంటి ఆవిడ 7 రోజులు కడగా ఉంటుంది. ఆవిడను ముట్టుకున్న వ్యక్తి సాయంకాలం వరకు అపవిత్రుడిగా ఉంటాడు, అంటే ఒక రోజంతా. ఈ లేఖన భాగాలను చదివినటువంటి చాలామంది ఏమంటారు అంటే, చూసారా బైబిల్లో స్త్రీ పట్ల దేవుడు ఎంత వివక్ష చూపెడుతున్నాడు. స్త్రీకి నెలసరి రావడం అన్నది సహజసిద్ధమైనటువంటి ప్రక్రియ, దానిని కూడా పాపంగా దేవుడు చూపెడుతున్నాడు. స్త్రీని సపరేట్ చేసి చూపెడుతున్నాడు, పురుషుడికి సమానంగా చూపించట్లేదు అంటూ చాలామంది ఈ లేఖనాలు చూపెడతారు డిస్క్రిమినేషన్ అనే పేరుతో. ఇక్కడ వ్రాయబడింది ఏంటంటే, తను పాపాత్మురాలు అని కాదు, అపవిత్రురాలు అని. రెండిటి తేడా ఏంటి పాపానికి అపవిత్రతకి? పాపం అంటే సిన్ అని, సిన్ అంటారు పాపాన్ని. అపవిత్రతను ఏమంటారు? అన్క్లీన్ అంటారు. రెండిటికి తేడా ఏంటి? అపవిత్రత అంటే తాత్కాలికమైనటువంటి ఎడబాటు. ఎవరితో? దేవునితో, దేవుని ప్రజలతో, దేవుని కార్యక్రమాలకి వెళ్ళకుండా ఆపేటువంటి తాత్కాలికమైనటువంటి స్థితి, ఎడబాటు. దీన్ని అపవిత్రత అంటారు. పాపం అంటే ఏంటంటే దేవుని ఆజ్ఞను అతిక్రమించినటువంటి స్థితిని పాపం అని పిలుస్తారు. చాలామంది ఏమనుకున్నారు అంటే దీన్ని పాపం అనుకున్నారు. స్త్రీకి మెన్స్ట్రుయేషన్ రావడం పాపం ఎలా అవుతుందండి అంటే, అది పాపం అని చెప్పలేదు బైబిల్, అపవిత్రత అని చెప్పింది. ఆ సమయంలో దేవాలయానికి వెళ్ళకూడదు, దేవుని కార్యక్రమాల్లో పాల్గొనకూడదు. ఎవరైతే దేవాలయానికి వెళ్ళి ఆరాధన చేస్తున్నారో వాళ్ళని తగలకూడదు, వాళ్ళని ముట్టుకోకూడదు, కడగా ఉండాలని చెప్పబడింది. ఎక్కడి నుంచి? 19వ వచనం నుంచి. మరి 15వ అధ్యాయం 1వ వచనం నుంచి దేని గురించి రాయబడింది? మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగ సెలవిచ్చెను, మీరు ఇశ్రాయేలీయులతో ఇట్లనుడి, ఒకని దేహమందు స్రావమున్న ఎడల ఆ స్రావము వలన వాడు అపవిత్రుడగును. వాడు అంటే స్త్రీనా పురుషుడా? మొదటి 2 వచనాల్లో ఏం చెప్తున్నాడు అంటే, ఎవని దేహమందైనా స్రావం ఉన్నప్పుడు, అంటే పురుషుడే కదా ప్రారంభించింది, పురుషుడితో ప్రారంభించాడు. ఆ తర్వాత మీరు చదవండి, పురుషుని గురించి మాట్లాడతాడు. 19 నుంచి స్త్రీని గురించి వ్రాయబడింది. ఇక్కడ స్త్రీని లేదా స్త్రీ పట్ల వివక్ష చూపించబడటం వల్ల పురుషునికి స్త్రీకి ఇరువురికి పవిత్రత అంటే ఏంటి, అపవిత్రత అంటే ఏంటి నేర్పిస్తున్నాడు దేవుడు. ఎందుకు అంటే, పాత నిబంధన అన్నది శరీర సంబంధమైన భక్తి, పాత నిబంధన అన్నది భౌతికమైన భక్తి. పాత నిబంధన ఎలిమెంటరీ టీచర్, అంటే చిన్నపిల్లలకి 5వ తరగతి వరకు చెప్తాడు అలాంటి టీచర్. చిన్నపిల్లలకి లెసన్స్ ఎలా చెప్తారు అంటే, చేయి పట్టుకొని దిద్దించాలి, లేదా వస్తువులు చూపించాలి, రంగులు చూపించాలి, వాళ్ళ ఎదురుగా డెమో చూపించాలి. చిన్నపిల్లలకి అర్థం కాదు కాబట్టి. అలా పాత నిబంధనలో ఏది పవిత్రత ఏది అపవిత్రత అన్నది వాళ్ళ రోజువారీ జీవితంలో జరిగేటువంటి సంఘటనలు చూపించి చెప్తున్నాడు. రక్తం శరీరం లోపల ప్రవహిస్తుందనుకో, అది ఆరోగ్యకరమైన స్థితి, జీవంతో కూడినటువంటి స్థితి. అదే రక్తం శరీరం బయటికి వెళ్తుందనుకో,
అది నిర్జీవమైన స్థితి. ఇంకొకసారి చెప్పున, రక్తం శరీరం లోపల ప్రవహిస్తూ ఉంటే అది జీవంతో కూడినటువంటి స్థితి, ఆరోగ్యం. అదే రక్తం శరీరం నుంచి బయటికి వెళ్తుందనుకో, అది నిర్జీవమైనటువంటి స్థితి. ఇలాంటి నిర్జీవమైన స్థితిలో జీవం కలిగిన దేవుణ్ణి సమీపించకూడదు అనేది నేర్పించేదానికి, ఒకరి శరీరంలో స్రావం ఉన్నప్పుడు, స్రావం అంటే శరీరంలో నుంచి వచ్చేటువంటి ద్రవాలు, అది రక్తం కావచ్చు, చీము కావచ్చు, నీసు కావచ్చు, ఏదైనా కావచ్చు, శరీరం లోపల నుంచి వస్తుందంటే అది శరీరంలో ఉండేటువంటి కణాలు చచ్చిపోయాయి, దాని తాలూకు ఆ నీసు బయటకు వస్తుంది, ఇది నిర్జీవమైంది. ఇలాంటి నిర్జీవమైన స్థితిలో జీవం కలిగిన దేవుని సన్నిధికి రాకూడదు. దేవుడు జీవం కలిగిన వాడు, మీరు నిర్జీవ స్థితిలో ఉన్నారు, ఇలాంటప్పుడు రాకూడదు అంటూ గీత గీస్తున్నాడు, ఏది పవిత్రం ఏది అపవిత్రం అంటూ. అలా స్రావాన్ని గురించి చెప్పినటువంటి అధ్యాయం 15వ అధ్యాయం లేవీకాండం. అలా మొదటి నుంచి 18 వరకు పురుషుని గురించి చెప్పబడి 19 నుంచి 30 వరకు స్త్రీని గురించి చెప్పబడుతూ ఉంది. కాబట్టి లేవీకాండం 15వ అధ్యాయంలో స్త్రీ మీద దేవుడు వివక్ష చూపించట్లేదు, పక్షపాతం చూపించట్లేదు. పురుషునికి చెప్పాడు, స్త్రీకి చెప్పాడు, యాజకునికి చెప్పాడు ఏ విషయం అపవిత్రులు మీరు అనేదానికి. కాబట్టి పాత నిబంధన అన్నది భౌతికమైన భక్తికి సంబంధించింది కాబట్టి తేడాలు చెప్తున్నాడు తప్ప వివక్ష చూపించట్లేదు. ఎందుకంటే దేవుడు స్త్రీని పురుషుని ఇరువురిని తన పోలికలో చేశాడు, తన స్వరూపంలో చేశాడు, ఇద్దరిని ఈక్వల్గా చేశాడు, ఎవరిని హెచ్చుగానో తగ్గుగానో చేయలేదు ఆయన. కాబట్టి ఆయన వివక్ష చూపించడు. ఎందుకు ఈ మాట చెప్పాను అంటే, చాలామంది ఈ లేఖన భాగాలు చదివి అదేంటండి స్త్రీకి మెన్స్ట్రుయేషన్ అన్నది ప్రతి నెల వస్తుంది కదా, దీన్ని దేవుడు అపవిత్రతగా ఎందుకు చెప్తున్నాడు? దానిని అపవిత్రత అనట్లేదు. దేవుడు జీవం కలిగిన వాడు అనేదానికి నిర్జీవమైనటువంటి వస్తువులను చూపెడుతూ ఈ స్థితిలో రాకూడదు, దేవాలయానికి రాకూడదు, అది పాపం కాదు, అపవిత్రత. ఎవరి శరీరం అందైనా స్రావం ఉన్నప్పుడు వాళ్ళు 7 దినాలు కడగా ఉండాలి, దేవాలయానికి దూరంగా ఉండాలి, ఆరాధనకు దూరంగా ఉండాలి. వారిని ఎవరు ముట్టుకోకూడదు, అంటే వాళ్ళు ఐసోలేటెడ్గా ఉండాలి, ఏకాంతంగా ఉండాలి. ఆ 7 దినాలు అయిపోయిన తర్వాత ఏం జరగాలి అంటే చూడండి, 28వ వచనం. ఆమె ఆ స్రావము కుదిరి పవిత్రురాలైన ఎడల ఆమె 7 దినములు లెక్కించుకొని అవి తీరిన తర్వాత పవిత్రురాలగును. 8వ నాడు ఆమె 2 తెల్ల గువ్వలనైనను 2 పావురు పిల్లలనైనను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు యాజకుని ఎద్దుకు తేవలెను. యాజకుడు ఒకదానిని పాప పరిహారార్థ బలిగాను ఒకదానిని దహన బలిగాను అర్పింపవలెను. అట్లు యాజకుడు ఆమె స్రావ విషయమై యెహోవా సన్నిధిని ఆమె నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయవలెను. అలా స్రావం వచ్చినప్పుడు 7 దినాలు కడగా ఉంటుంది. ఆ 8వ రోజు తాను స్నానం చేసి యాజకుని దగ్గరికి వెళ్ళి 2 తెల్ల గోవులను కానీ 2 పావురు పిల్లలు కానీ తీసుకుని వెళ్తే అందులో యాజకుడు ఒకదానిని పాప పరిహారార్థ బలిగా అర్పించి ఇంకొక దాన్ని దహన బలిగా అర్పించిన తర్వాత అప్పుడు ఆవిడ పవిత్రురాలుగా డిక్లేర్ చేయబడుతుంది, ప్రకటించబడుతుంది. ఇక మీదట సమాజంలో అందరితో కలిసి తిరగచ్చు, దేవాలయానికి వెళ్ళొచ్చు, అన్ని పనులు చేయొచ్చు. మరలా ఎప్పుడైతే స్రావం వస్తుందో 7 రోజులు కడగా ఉండాలి. 8వ రోజు మరలా 2 తెల్లగోవులు తీసుకుని వెళ్ళాలి, యాజకుని దగ్గర అర్పించబడాలి. తర్వాత మళ్ళీ ఆవిడ పవిత్రాలుగా ప్రకటించబడాలి, మళ్ళీ సమాజంలో తిరగాలి. ఇది స్త్రీకి జరిగేటువంటి ప్రతీ నెల జరిగేటువంటి తంతు. పురుషునికి కూడా అంతే. తనకు స్రావం ఉన్నప్పుడు ఇదే పరిస్థితి పురుషుని కూడా కొనసాగుతుంది. అంటే ఇశ్రాయేలు దేశంలో ప్రతి స్త్రీ ప్రతీ నెల 8 రోజులు కడగా ఉండాలి. ప్రతీ నెల 2 గోవు పిల్లలను లేదా ఈ పావురు పిల్లల్ని యాజకుని దగ్గర తీసుకుని వెళ్ళి
తాను పవిత్రురాలు అనేది ప్రకటించేటట్టు చేసుకోవాలి. 19 నుంచి 24 వరకు నెల నెలా వచ్చేటువంటి స్రావం. 25 నుంచి చూడండి. ఒక స్త్రీ కడగా ఉండు కాలమునకు ముందుగా ఆమె రక్తస్రావము ఇంకా అనేక దినములు స్రవించినను, ఆమె కడగా ఉండు కాలమైన తరువాత స్రవించినను ఆమె అపవిత్రత ఆమె కడగా ఉండు దినములో వలనే ఆ స్రావ దినములన్నీ ఉండును, ఆమె అపవిత్రురాలు. ఇది అబ్నార్మల్ బ్లీడింగ్ అంటారు దీన్ని. అబ్నార్మల్ ఆ స్రావానికి ముందు రోజుల్లో కానీ స్రావం అయిపోయిన తర్వాత కానీ రక్తస్రావం జరిగితే ఎన్ని రోజులు రక్తస్రావం జరుగుతుందో అన్ని రోజులు కడగా ఉండాలి. ఆ కడగా ఉన్నన్ని రోజులు తాను దేని మీద అయితే పడుకుంటుందో అపవిత్రురాలు, తనను ఎవరైతే తగులుతారో వాళ్ళు అపవిత్రులు. ఎందుకు ఇలాంటి ఆజ్ఞ జారీ చేశాడు అంటే 31వ వచనం, ఇశ్రాయేలీలు తమ మధ్య ఉండు నా నివాస స్థలమును అంటే ప్రత్యక్ష గుడారాన్ని అపవిత్రపరుచునప్పుడు వారు తమ అపవిత్రత వలన చావకుండునట్లు వారికి అపవిత్రత కలగకుండా మీరు వారిని కాపాడవలెను. ఎందుకు దేవుడు ఇలాంటి ఆజ్ఞ జారీ చేశాడు అంటే వాళ్ళు తెలియకుండా వచ్చి ఆ సమయంలో ప్రత్యక్ష గుడారాన్ని సమీపిస్తే అందులో ఉన్న వస్తువులు తగిలితే వాళ్ళు చనిపోతారు. కాబట్టి వాళ్ళు చావకుండా ఉండేదానికి దేవుడు ఇలాంటి ఆజ్ఞలు జారీ చేశాడు అని చెప్పబడింది. ఎందుకంటే ఒక కరెంటు వైర్ ఉందనుకోండి, ఆ కరెంటు వైర్ని మనం తెలిసి తగిలినా తెలియకుండా తగిలినా కరెంట్ షాక్ కొడుతుందా, మనల్ని చంపేస్తుంది. లేవీకాండ 10వ అధ్యాయం మనం చూసినప్పుడు నాదాబు అబీహులు అహరోను ఇద్దరు పిల్లలు తెలియకుండా అన్యాజ్ఞ తీసుకుని వెళ్ళారు దేవాలయానికి. ఏమయ్యారు? ఉన్న పలంగా చనిపోయారు వాళ్ళు. తెలిసి చేసినా తెలియకుండా చేసినా దేవుని సన్నిధి అన్నది చాలా భయంకరమైంది. తెలిసి చేసినా తెలియకుండా చేసినా దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం అపవిత్రతతో ఆయన్ను సమీపిస్తే చనిపోతాం. కాబట్టి ముందుగా దేవుడు ఇలాంటి ఆజ్ఞలు జారీ చేస్తున్నాడు. ఈ స్థితిలో అపవిత్రులు రాకూడదు, మీరు ఇలాంటి పనులు చేయాలి అని చెప్తున్నాడు. దీన్నంతటిని మనసులో పెట్టుకొని ఇప్పుడు లూకా సువార్త 8వ అధ్యాయము 43వ వచనానికి వద్దాం. అప్పుడు 12 ఏళ్ళ నుండి రక్తస్రావ రోగము గల ఒక స్త్రీ ఎవని చేతను స్వస్థత నొందనిదై ఆయన వెనకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. వెంటనే ఆమె రక్తస్రావం నిలిచిపోయెను. ఇక్కడ వ్రాయబడుతున్న మాట ఏంటంటే 12 ఏళ్ళ నుండి రక్తస్రావ రోగం గల స్త్రీ. ఎన్ని సంవత్సరాల నుంచి ఈవిడ రక్తస్రావ రోగంతో బాధపడుతుందంట? 12 సంవత్సరాల నుంచి. 12 సంవత్సరాల నుంచి సమాజంతో కలిసి ఉందా, సమాజానికి బయట ఉందా? సమాజానికి బయట ఉంది, వెలివేయబడింది. ఇది అబ్నార్మల్ బ్లీడింగ్. ఇది సమాజానికి వెలివేయబడింది. ఇదే సందర్భాన్ని మనం మార్కు సువార్త 5వ అధ్యాయం చూసినప్పుడు ఆవిడ అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతా వ్యయం చేసుకునేలా రాయబడి ఉంటుంది. ఈ 12 సంవత్సరాల్లో తన రోగాన్ని కుదుర్చుకోవడానికి చాలామంది వైద్యులు సంప్రదించింది. అనేక వైద్యుల చేత చాలా తిప్పలు పడి ఎన్నో పథ్యాలు పాటించింది, చాలా మెడిసిన్ వాడింది. 12 సంవత్సరాలుగా నయం కాలేదు. తనకున్నదంతా వ్యయం చేసుకున్నాడు, మొత్తం అయిపోయింది. లూకా గారు ఏం చెప్తున్నారు అంటే 12 సంవత్సరాలుగా ఈవిడ కోల్పోయింది ఏంటంటే, ఒకటి భౌతికమైనటువంటి ఆరోగ్యం కోల్పోయింది. తను బాధపడిన అంశాలు ఏంటంటే భౌతికంగా బాధపడింది. రెండవదిగా ఎమోషనల్గా, భావోద్వేగం. ఎందుకంటే ఇలాంటి అబ్నార్మల్ బ్లీడింగ్ ఉన్నప్పుడు లేదా శరీరంలో స్రావం ఉన్నప్పుడు అది మనసు మీద ప్రభావాన్ని చూపెడుతుంది. అవమానంగా అనిపిస్తుంది ఆ వ్యక్తికి, ఎమోషనల్గా
బాధపడింది. మూడవదిగా సోషల్గా అంటే సామాజికంగా తను చాలా బాధపడింది, సమాజానికి దూరం అయిపోయింది. నాలుగవదిగా ఫైనాన్షియల్గా బాధపడింది. ఉన్న డబ్బంతా రోజు రోజుకి ఉన్నదంతా పోగొట్టుకోవడం తప్ప రూపాయి అన్నది మిగలడం తెలియదు తనకి. ఫైనాన్షియల్గా కోల్పోయింది, బాధపడింది. ఐదవదిగా స్పిరిచువల్గా దేవుని పరంగా 12 సంవత్సరాలుగా బాధపడింది, దేవునికి దూరమై. ఇంతవరకు చెప్పిన 5 అంశాలు మరలా చెప్తారా? ఈవిడ ఈ 12 సంవత్సరాలుగా కోల్పోయింది ఏంటి? ఏం కోల్పోయిందంటే నంబర్ 1 ఆరోగ్యాన్ని కోల్పోయింది భౌతికంగా. నంబర్ 2 ఎమోషనల్గా. నాకు తెలిసి ఈవిడ చాలా ఎమోషనల్గా స్ట్రాంగ్గా ఉండి ఉంటుంది కాబట్టి బ్రతికింది. కానీ ఇంకొక రైంటే సూసైడ్ చేసుకుని చనిపోయాడు. చాలా మట్టుకు సూసైడ్ కేసులన్నీ ఇలాంటి సందర్భాల్లోనే ఉంటాయి. బయటికి చెప్పుకోలేని జబ్బులు ఏవైతే వస్తాయో, ఉదాహరణకు నాకు హార్ట్లో పెయిన్ ఉందనుకోండి, బయటికి చెప్పుకోవచ్చు. లేదా జ్వరం వచ్చిందనుకో చెప్పుకోవచ్చు, క్యాన్సర్ వస్తే చెప్పుకోవచ్చు. కొన్ని చెప్పుకోలేని జబ్బులు వచ్చాయనుకో, అది నేరుగా మనసు మీద ప్రభావాన్ని చూపెడుతుంది. భరించి ఒకానొక రోజు సూసైడ్ చేసుకుంటారు. కానీ తను 12 సంవత్సరాలుగా భరించింది, చాలా స్ట్రాంగ్ తను ఎమోషనల్గా. 12 సంవత్సరాలుగా ఎంత కృంగిపోయిందో అన్నది మనం నోటి మాటలతో కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకోలేము, మనకు అందదు అది. మూడవదిగా సమాజానికి దూరమైంది. ఎవరు తనని తగలరు, ఎవరు తనతో మాట్లాడరు, ఎవరు తనని సమీపించరు. ఎందుకు అంటే తనని తగిలితే, తను తగిలినటువంటి వస్తువులు తగిలినా సరే వాళ్ళు అపవిత్రులు అవుతారు. కాబట్టి తన అపవిత్రత వీళ్ళకి అంటుకుంటుంది. కాబట్టి సమాజానికి దూరం అయిపోయింది, సమాజం వెలివేసింది. కొన్ని నెలలైతే పర్లేదు, కానీ కొన్ని సంవత్సరాలు, ఏకంగా 12 సంవత్సరాలు, మామూలు విషయం కాదు అది. ఒకసారి తనను ఊహించడం, భౌతికంగా ఎలా ఉంటుందో, పుష్టిగా ఉంటుందా? ఎముకల బొమ్మ ఉన్నట్టు ఉంటుంది నాకు తెలిసి. ఎముకల బొమ్మ ఎలాగుంటుందో, ఎముకల మీద చర్మం మాత్రమే ఉంటుంది తప్ప మాంసం అనేది ఉంటుంది తనకి. అలాంటి పరిస్థితి. నాలుగవదిగా ఫైనాన్షియల్గా ఉన్న డబ్బంతా పోగొట్టుకుంది, ఏం లేదు తన దగ్గర. ఒకవేళ ఒక మంచి డాక్టర్ ఉన్నాడు పలానా చోట అని తెలిసినా సరే, ఇక తను డబ్బు తీసుకుని వెళ్ళి ఖర్చు పెట్టే స్థితిలో లేదు. తనకున్నదంతా వ్యయం చేసుకొని రాయబడింది మార్క్స్ వార్తలో. ఇకేం డబ్బు లేదు. ఐదవదిగా దేవునికి దూరం అయిపోయింది, దేవాలయానికి దూరం అయిపోయింది, దేవునికి సంబంధించిన ప్రతి కార్యక్రమానికి దూరం అయిపోయింది. ఈ 12 సంవత్సరాల్లో ఎన్ని పండుగలు వచ్చి ఉంటాయో. యూదులకి 7 నియామక కాలాలు ఉంటాయి, విశ్రాంతి దినాన్ని మినహాయిస్తే. దాంతో కూడా కలుపుకుంటే 8. ప్రతి విశ్రాంతి దినం ప్రతి ఇశ్రాయేలీయుడు కూడుకోవాలి. 12 సంవత్సరాల్లో ఎన్ని విశ్రాంతి దినాలు వచ్చాయో అన్ని విశ్రాంతి దినాలు కోల్పోయింది. మనం ఒక్క ఆదివారం చర్చి మిస్ అయిపోయాం అనుకో, వెళుతుంటుందా? వెళితిగా అనిపిస్తుంది. మాకేమైనా ఉండదన్నా అంటే నేను చేసిందేమీ లేదు. ఒక్క ఆదివారాన్ని కోల్పోతే ఆ వెలితి అలా వెంటాడుతుంది. 12 సంవత్సరాలకి ఎన్ని విశ్రాంతి దినాలు వచ్చి ఉంటాయి? సంవత్సరాలకి 52 కదా. 52 ఇంటూ 12 వేస్తే ఎంత వస్తుందో అన్ని విశ్రాంతి దినాలు వెళ్ళలేస్తాను దేవాలయానికి, ఆ సమాజ మందిరానికి వెళ్ళలే. సంవత్సరానికి 7 నియామక కాలాలు ఉంటాయి. ఆ దినాల్లో ఖచ్చితంగా ప్రతి ఇశ్రాయేలు కూడుకోవాల్సిందే. అన్నీ కోల్పోయింది. దేవునికి దూరం అయిపోయింది, మనుషులకి దూరం అయింది, దేవునికి దూరం అయింది, ఆరోగ్యానికి దూరం అయింది, డబ్బుకి దూరం అయింది. ఇక దేనికి బ్రతకాలి? అది ప్రశ్న. దేనికోసం బ్రతకాలి? దీన్ని డెస్పరేట్ కండిషన్ అంటారు.
40 నుంచి 42 వరకు సమాజ మందిరానికి అధికారి అయిన యాయిరు తన ఒక్కతే కుమార్తె చావ సిద్ధమైంది కాబట్టి వచ్చి కాళ్ళు పట్టుకున్నాడు. ఆయనకది డెస్పరేట్ కండిషన్, ఇక గత్యంతరం లేనటువంటి పరిస్థితి. ఖచ్చితంగా యేసుప్రభు రావాల్సిందే, బాగు చేయాల్సిందే, వేరే దారి లేదు. అందుకని కాళ్ళు పట్టుకున్నాడు. ఆయనకు ఎన్ని రెట్లు డెస్పరేట్ కండిషన్ ఏమిటిది? 12 సంవత్సరాల నుంచి తను బాగవుతుంది అనేటువంటి ఆలోచన లేదు. 12 సంవత్సరాల నుంచి రోజు రోజుకు దిగజారిపోయింది తన పరిస్థితి. ఎంత గడ్డు పరిస్థితి అన్నది, ఎంత అత్యవసరమైన పరిస్థితి అన్నది. అయితే ఆ రోజు ఆ ప్రాంతానికి యేసు ప్రభు వస్తున్నాడు అనే సమాచారాన్ని విన్నది. యేసు ప్రభు వస్తున్నాడు అని. యేసు ప్రభు ఎక్కడికైనా వచ్చాడు అంటే ఆయన చుట్టూ 70 మంది శిష్యుల బృందం, దానితోడు ఆయన చూడడానికి ఎగబడుతున్నటువంటి జనం తండోపు తండాలుగా. అలా యేసు ప్రభువుని సమీపించడం అంటే చిన్న విషయం కాదు. జనసందోహం ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ. తన పరిస్థితి ఏంటంటే ఎముకల గూడులాగా మిగిలిపోయింది. శరీరం ఆరోగ్యం లేదు, శక్తి లేదు. తను ఒకవేళ వచ్చి యేసు ప్రభువుని సమీపిస్తాను అన్నా సరే ఈయన రాణించుకుంటాడో లేదో తెలియదు, జనాలు ఒప్పుకుంటారో లేదో తెలియదు. ఎందుకంటే వీడి జనాల్లోనికి వస్తే ఎవరో ఒకరు తగలాలి. బాగా సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే పర్సన్ వచ్చాడు అనుకో, ఆ వ్యక్తి ఒక్కడే ఉంటాడా? చుట్టూ మీద పడుతుంటారు జనాలంతా. ఆ మీద పడుతున్న జనాలను దాటుకొని వెళ్ళాలంటే ఈవిడ కూడా వాళ్ళను నెట్టుకుంటూ వెళ్ళాలి. ఈవిడ ఎవరినైతే తగులుతుందో ఆ తగిలిన వ్యక్తి ఇవన్నీ ఎలా రిసీవ్ చేసుకుంటాడు? కొట్టినా కొడతాడేమో, తిడతాడేమో. ఎందుకని? ఆవిడను బట్టి ఈ వ్యక్తి అపవిత్రుడు అవుతున్నాడు కాబట్టి. కానీ తను తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే ఏమైనా పర్లేదు, తిట్టినా పర్లేదు, కొట్టినా పర్లేదు, అంతమందిలో పడి తొక్కిసలాట్లో చనిపోయినా పర్లేదు, ఒకే ఒక్క అవకాశం ఉంది. ఈయన గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఈయన ఆరోగ్యాన్ని బాగు చేస్తున్నాడంట, దయ్యాలను వెళ్ళగొడుతున్నాడంట, చనిపోయిన వాళ్ళు బ్రతికిస్తున్నాడంట. ఒకే ఒక అవకాశం ఉంది. ఎలాగైనా ఆయన సమీపించాల్సిందే, ఎలాగైనా ఆయన్ని ముట్టుకోవాల్సిందే అనే తీర్మానం చేసుకుంది. కానీ అంతకుముందు ఎప్పుడు యేసుప్రభువును ముట్టుకుంటే స్వస్థత వస్తుంది అనే విషయం యేసుప్రభు చెప్పలేదు, ఎప్పుడు జరగలేదు. అది తనకై తాను తీసుకున్న నిర్ణయం. ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుందంటే ఆవిడ ఎదురుగా వచ్చి యేసు ప్రభువా స్వస్థపరచు అంటే ఆయన రానిస్తాడో రానివ్వడో. ఎందుకంటే ఆయన యూదుడు కాబట్టి, ఈవిడ కడగా ఉంది కాబట్టి, అది కూడా 12 సంవత్సరాల నుంచి కడగా ఉంది కాబట్టి నా అపవిత్రత ఆయనకు అంటుకుంటుందేమోనని, ఆయన రానివ్వడేమో అని ఆయనకు తెలియకుండా ఆయన్ని ముట్టుకోవాలన్నది ఈవిడ అనుకున్నటువంటి ఆలోచన. ఆయన తెలియకుండా. ఒకవేళ ఆయన నిజంగా దైవ సంబంధమైన వ్యక్తి అయితే నాకు స్వస్థత వస్తుంది. ఆవిడ తీసుకున్న నిర్ణయం అన్నది దాన్ని రాడికల్ డెసిషన్ అంటారు. అప్పుడు 12 ఏళ్ళ నుండి రక్తస్రావ రోగం గల ఒక స్త్రీ ఎవని చేతను స్వస్థత నొందనిదై. ఎవ్వరు 12 సంవత్సరాలు ఆవిడ స్వస్థపరచలే, ఏ డాక్టర్ నయం చేయలే. ప్రతి డాక్టరు తనకు సంబంధించినటువంటి మెడిసిన్ రాశాడు, తనకు సంబంధించిన పథ్యం చెప్పాడు, కొన్ని జాగ్రత్తలు చెప్పాడు, ఏది వర్కౌట్ కాలే. ఎవని చేతను స్వస్థత నొందనిదై ఆయన వెనకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను, వెంటనే ఆమె రక్తస్రావం నిలిచిపోయెను. ఆయన వెనకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగుని అలా ముట్టుకుంది. ఆ ముట్టుకోగానే వెంటనే ఆవిడ రక్తధార కట్టెను అని ఉంటుంది మార్క్స్ వార్తలో. వెంటనే అలా ముట్టుకోగానే తన రక్తస్రావ రోగం అన్నది నిలవబడింది. ధార కట్టెను అని రాయబడి ఉంటుంది. మనం 2 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయాన్ని చూసినప్పుడు మందసాన్ని మోసుకుంటూ వస్తారు వాళ్ళు, ఎడ్ల బండి మీద పెట్టుకొని.
ఆ నాకోను కళ్ళం దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినప్పుడు ఆ మందసం కింద పడేటప్పుడు ఉజ్జా తన చేయి జాపి మందసాన్ని పట్టుకుంటాడు. పట్టుకోగానే ఏమైంది? అక్కడికక్కడే ఉజ్జా మరణించాడు, చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు? ఎందుకు అంటే ఆ మందసాన్ని ఎవరు ముట్టుకోవాలన్నది లేవీ కాండంలో స్పష్టంగా చెప్పబడింది, సంఖ్యాకాండంలో స్పష్టంగా చెప్పబడింది. ఆ ప్రత్యక్ష గుడారంలో 3 విభాగాలు ఉంటే ఒక్కో విభాగాన్ని లేవీ కుమారులు గెర్షోను, కహాతు, మెరారి ముగ్గురు ఉంటారు కదా, అందులో ఎవరు ఏ పని చేయాలన్నది స్పష్టంగా చెప్పబడింది. వాళ్ళ పని కాకుండా ఇంకొక పని చేస్తే వాళ్ళు ఉన్న పరంగా చనిపోతారు. ఎందుకంటే అది దేవుని ప్రభావంతో కూడుకున్నది కాబట్టి, దేవుని మహిమ నిండుకొని ఉంటుంది కాబట్టి, ఆ మందసం లోపల ధర్మశాస్త్ర పలకలు ఉంటాయి కాబట్టి, దేవుని సన్నిధి ఉంటుంది కాబట్టి, ముట్టుకోకూడని వ్యక్తి ముట్టుకున్నాడు. అది మంచి ఉద్దేశమైనా సరే ఉన్న పలంగా చనిపోయాడు. ఉజ్జా అక్కడికక్కడే ప్రాణం విడిచాడు. ఎందుకంటే దేవుని మందసం అన్నది పవిత్రమైనది, పరిశుద్ధమైనది. ఉజ్జా ఉద్దేశం మంచిదైనప్పటికీ దాన్ని ముట్టుకోవలసిన వాడు కాదు కాబట్టి వెంటనే చనిపోయాడు. సంఖ్యాకాండంలో రాయబడుతుంది, ఆ పరిశుద్ధ స్థలాన్ని రెప్పపాటు సేపు కూడా చూడకూడదు, చూడటానికి సమీపించకూడదు. చూస్తే ఏమవుతుంది? వారు చావకుండానట్లు రెప్పపాటు సేపు చూడకూడదని రాయబడి ఉంటుంది. చూస్తే చనిపోతారు. అంత ప్రభావంతో ఉన్నటువంటి దేవుని సన్నిధి. యేసుప్రభు ఎవరు? ఇంతకీ యేసుప్రభు ఎవరు? ఆయన దేవుని ప్రతిబింబము, దేవుని తత్వం యొక్క మూర్తివంతం. యేసుప్రభు ఎవరు అంటే, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఈ యేసుప్రభునే కదా పేతురు, యాకోబు, యోహాన్లు చూడలేకపోయింది రూపాంతర కొండ మీద. ఈ యేసుప్రభుని చూసే కదా యోహాను చచ్చిన వాని వలె ఆయన పాదాల మీద పడింది. ఈ యేసుప్రభునే యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో శరాపులు సైతం చూడలేక 2 రెక్కలతో తమ కన్నులు మూసిపెట్టుకున్నారని రాయబడింది. దాన్ని యోహాను సువార్త 12వ అధ్యాయంలో యోహాను రాస్తాడు. ఆ యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో యెషయా చూసింది యేసుప్రభునే అని. ఇప్పుడు ఆ యేసుప్రభుని ఎవరు ముట్టుకుంటున్నారంటే 12 సంవత్సరాల నుంచి అపవిత్రతలో ఉన్నటువంటి రక్తస్రావ రోగం కలిగినటువంటి స్త్రీ ముట్టుకుంటుంది. అలా ముట్టుకోగానే వెంటనే తన రక్తధార కట్టాలన్నా, లేకపోతే వెంటనే ఉన్న పలంగా చనిపోవాలన్నా ఏం జరగాలి? దేవుని మందసం పడిపోతున్నప్పుడు ఉజ్జా పట్టుకోగానే ఉజ్జా ఉన్న పలంగా చనిపోవడం పాత నిబంధన అయితే, మరి ప్రభు అయిన యేసుక్రీస్తు అన్ని ఈయన మందసం కాదు, సృష్టికర్త అయిన దేవుడు ఈయన. మరి ఈయన్ను ముట్టుకున్నప్పుడు, అపవిత్రాలను ముట్టుకున్నప్పుడు ఉజ్జా మంచోడా చెడ్డోడా? మంచోడే. ఆయన మంచి ఉద్దేశమే, అయినా ప్రాణం పోయింది. కానీ ఇక్కడ ఈవిడ అపవిత్రురాలు 12 సంవత్సరాల నుంచి అలా ముట్టుకోగానే వెంటనే చనిపోవలసిన ఆవిడ ఏమైంది? వెంటనే తన రక్తధార కట్టెను కనుక తన శరీరంలోని ఆ బాధ నివారణ అయినదని తను తెలుసుకుంది. ఏంటి రివర్స్లో జరిగింది? ఒకవేళ తను కనుక పాత నిబంధనలో ఉండి పాత నిబంధనలో ప్రధాన యాజకుడైన అహరోను పై అంగి వేసుకున్నప్పుడు ఆయనకు వస్త్రపు చెంగులు ఉంటాయి కదా, ఒకవేళ అహరోను వెళ్తున్నప్పుడు ఆయన తెలియకుండా రహస్యంగా వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుని ఉంటే ఏం జరిగి ఉండేది? చనిపోయేదా బ్రతికేదా? ఉన్న పనంగా చనిపోయి ఉండేది. ఎందుకంటే ప్రధాన యాజకుడిని అపవిత్రపరిచింది కాబట్టి అసలు రానివ్వరు అలాంటి ఆవిడ్ని. కానీ కొత్త నిబంధనలో లూకా గారు ఏం చెప్తున్నారు అంటే, ఈవిడ ఎంత అపవిత్రురాలైనప్పటికీ ఈవిడ అపవిత్రత
క్రీస్తుకి అంటుకోలే. క్రీస్తు పవిత్రత ఈవిడికి అంటుకుంది. పాత నిబంధన ఏం చెప్తుందంటే అపవిత్ర స్థితిలో ఉన్న వాళ్ళు పవిత్రమైన స్థితిలో ఉన్న వాళ్ళని తగలకూడదు, ముట్టుకోకూడదు, ముట్టుకుంటే వాళ్ళు కూడా అపవిత్రపరచబడతారు అన్నది పాత నిబంధన. అయితే లూకా గారు యేసు ప్రభుని ఎలా చూపెడుతున్నా అంటే ప్రపంచానికి, ఎంతటి అపవిత్ర స్థితిలో ఉన్నవాడైనా సరే, ఎంతటి అపవిత్రత అది, నెల నెల వచ్చేటువంటి 7 రోజులు కడగా ఉండేటువంటి స్థితి కాదు, 12 సంవత్సరాల అపవిత్రత. చిన్న విషయం కాదు. 12 సంవత్సరాల అపవిత్రత క్రీస్తును తగిలినప్పుడు క్రీస్తులో ఉన్న పవిత్రత తనని పవిత్రపరిచింది తప్ప తన అపవిత్రత క్రీస్తుకు అంటుకోలేదు. లూకా గారు దీన్ని చెబుతున్నాడు మనకి. ఇక్కడ జరిగింది కేవలం స్వస్థత కాదు, ఇక్కడ జరిగింది కేవలం శారీరక స్వస్థత కాదు. ఇది 12 సంవత్సరాల దేవునితో ఎడబాటు, దేవుడికి తనకి సంబంధం ఏర్పడింది ఆ సమయంలో. చాలామంది ఏమనుకుంటారు అంటే 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగాన్ని యేసు బాగు చేశాడని. అది రక్తస్రావ రోగాన్ని బాగు చేసినట్టు కాదు. 12 సంవత్సరాల తరువాత ఇప్పుడు తను దేవాలయానికి వెళ్తుంది, ఇప్పుడు తను విశ్రాంతి దినాన్ని పాటిస్తుంది, ఇప్పుడు దేవుని ఆరాధిస్తుంది, ఇప్పుడు దేవుని ప్రజలతో కలిసి ఉంటుంది. తనకి దేవునికి మధ్య 12 సంవత్సరాల ఎడబాటుని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కలిపాడు, సమాధానపరిచాడు ఇద్దరిని. రెండవదిగా ఎవరైతే రక్తస్రావ రోగంతో ఉంటారో వీళ్ళు ఆ రక్తస్రావ రోగం అయిపోయిన వెంటనే 2 తెల్ల గువ్వలను కానీ పావు రూపాయలను కానీ తీసుకుని రావాలి. ఒకదాన్ని పాప పరిహార్థ బలిగాను, ఇంకో దాన్ని దహన బలిగాను తీసుకొని రావాలి. యాజకుని దగ్గరికి వచ్చి అర్పించాలి. ఈ 12 సంవత్సరాల్లో ఎన్నిసార్లు స్నానం చేసి ఉండాలి పవిత్రాలు కావాలంటే? లేదా ఈ 12 సంవత్సరాల ఈ అపవిత్రత పోవడానికి ఎన్ని పావురు పిల్లలను అర్పించాలి, ఎన్ని గోవు పిల్లలను అర్పించాలి, ఏ యాజకుడి దగ్గరికి వెళ్ళాలి? లేవియ కాండం ఏదైతే చేయలేకపోయిందో దాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్క క్షణంలో చేసి చూపించాడు. ఒక్క క్షణంలో ఆవిడ ముట్టుకుంది, వెంటనే ఆవిడ రక్తధార కట్టెను గనుక 44 వచనం, ఆయన వస్త్రపు చెంగు ముట్టెను, వెంటనే ఆమె రక్తస్రావం నిలిచిపోయాను. నన్ను ముట్టినది ఎవరని యేసు అడుగుగా అందరూ మేము ఎరుగుము అన్నప్పుడు పేతురు, ఏలినవాడ, జనసమూహములు కిక్కిరిసి నీ మీద పడుచున్నారనగా యేసు, ఎవడో నన్ను ముట్టెను, ప్రభావం నాలో నుండి వెడలిపోయినదని నాకు తెలిసినది అనెను. ఎప్పుడైతే ఆవిడ ముట్టుకుందో అలా జనసమూహంతో పాటు వెళ్తున్నటువంటి యేసు ప్రభు ఒక్కసారి ఆగాడు. ఆగి నన్ను ముట్టుకుంది ఎవరు అని అడిగాడు. అలా అడిగినప్పుడు పేతురు అన్నాడు, ప్రభువా, జనసమూహం అంతా కిక్కిరిసిపోయి నీ మీద పడుతున్నారు కదా, మరలా నన్ను ముట్టినది ఎవరని ఎలా అడుగుతున్నావు? బహుశా కొంచెం నవ్వి అడుగుంటాడేమో, ఏంటి ఈ మాత్రం కూడా తెలీదా అనేటట్టుగా. అంతేనా? అందరికీ తెలిసిన ప్రశ్న అడిగామనుకో, నవ్వుకుంటూ సమాధానం చెప్తా, ఏంటి ఇది కూడా తెలీదా అనేటట్టుగా. ప్రభువా, ఇంతమంది మీద పడుతున్నారు, నన్ను ముట్టుకున్నది ఎవరని ఎలా అడుగుతున్నావు? ఏంటి యేసు ప్రభు తెలిసి అడుగుతున్నాడా, తెలియకుండా అడుగుతున్నాడా అనేటువంటి ఒక నిరుత్సాహంలో నుంచి, ఒక అసహనంలో నుంచి ఇంతమంది మీద పడుతున్నారు, మరలా ముట్టుకున్నది ఎవరైనా అడుగుతున్నావు ఏంటి అని అడిగినప్పుడు, చెప్పినప్పుడు ప్రభు యేసుక్రీస్తు చెప్పింది ఏంటంటే, అలా ముట్టుకోవడం కాదు, అలా మీద పడడం కాదు, ప్రభావం నాలో నుండి బయలు వెళ్ళేటట్టుగా ముట్టుకుంది ఎవరు? ప్రభావం నాలో నుంచి బయలు వెళ్ళేటట్టుగా నన్ను ముట్టుకుంది ఎవరు? మీకు అర్థం కావడానికి ఒక చిన్న పోలిక చెప్తాను. నా చిన్నతనంలో మేము చదువుకున్నటువంటి పోలిక ఇది. నీళ్ళలో తామర పువ్వు అంటారు, చాలా పెద్దగా ఉంటుంది. నీళ్ళలో కలువ పువ్వు అంటారు. అది నీళ్ళలో ఉంటుంది. దానికి విశాలమైనటువంటి 2 పెద్ద ఆకులు ఉంటాయి, విస్తరాకులాగా వాడతారు వాటిని.
అదే నీళ్ళలో కప్పలు ఉంటాయి. కప్ప ఒకటి నీళ్ళలో ఈది ఏం తింటుంది కప్ప? ఎంతకి పురుగుల్ని, పాచిని, చిన్న చిన్న చేపల్ని కదా. అలా మొత్తం అంతా ఈది వచ్చి అలా చెంగుమనిగిరి ఆ ఆకు మీద కూర్చొని ఎలా కూర్చుంటుంది? అది దాని వీపుని ఆ పద్మం వైపు మళ్ళించి తన ముఖాన్ని నీళ్ళ వైపు తిప్పుకొని కూర్చుంటుంది కదా. ఎందుకంటే ఈ తామర పువ్వుతో దీనికేం పని లేదు. అయితే ఒకనొక రోజు ఎక్కడి నుంచి ఒక తుమ్మిది వచ్చింది, ఆ పద్మం చుట్టూ అలా జుమ్మని తిరుగుతూ ఉంది. దీనికి శబ్దం వచ్చింది కదా, చూసింది ఏం జరుగుతుందని. అలా తిరిగి లోపలికి వెళ్ళింది. అది లోపలికి వెళ్ళి కాసేపటికి బయటకు వచ్చింది. అది ఈ కప్పకు సందేహం వచ్చింది, ఇంతకు లోపలికి ఎందుకు వెళ్ళావు అని అడిగింది. అడిగితే అది చెప్పింది, లోపల మకరందం ఉంది. మకరందం అంటే చేయబట్టేలా ఉంది. కప్పెలా చేయబట్టగానే అది పీల్చినటువంటి మకరందం ఉంటుంది కదా, కొంచెం దాని కాలికి అలా రాకినప్పుడు అది నోట్లో నాకుంది. ఎలా ఉంటుంది టేస్ట్? అది దాని జీవితంలో ఎప్పుడు అలాంటి మధురమైనటువంటి పదార్థాన్ని తినలే, అంత తీపి ఎప్పుడు తగల దానికి. ఆశ్చర్యపోయింది అది. మరి ఎన్ని రోజులు అదే ఆకు మీద కూర్చొని ఉంది, ఎక్కడి నుంచో తుమ్మిది వచ్చి అది కొంచెం మకరందం పెడితే ఇప్పుడు ఆశ్చర్యపోతుంది. అది దాని పక్కనే ఉన్నప్పటికీ దాని లోపల మకరందం ఉందని గుర్తెరకపోతే దానివల్ల దీనికి వచ్చిన ఉపయోగం లేదు. యేసు ప్రభు చుట్టూ ఉండడం విశేషం కాదు, యేసు ప్రభు మీద పడడం విశేషం కాదు. యేసు ప్రభులో ప్రభావం ఉంది, ఆ ప్రభావాన్ని మనం తీసుకోవడం విశేషం. నిజమైన వెలుగు ఉండెను, ఆ వెలుగు లోకంలోనికి వచ్చి ప్రతి వారిని వెలుగించుచుండెను అని రాయబడింది. ఆ వెలుగు మన మీద ప్రకాశించిందా? మన దగ్గరికి వచ్చిందా? ప్రశ్న ఏంటంటే చర్చికి వెళ్తున్నారా లేదా కాదు. ప్రశ్న ఏంటంటే ఇంతకు నిజంగానే క్రీస్తుని తెలుసుకున్నారా అన్నది ప్రశ్న. ప్రభువా, జనాలు కిక్కిరిసి నీ మీద పడుతున్నారు కదా, నన్ను ముట్టుకున్నది ఎవరని ఎలా అడుగుతున్నావు? ఇలా మీద పడడం కాదు, ప్రభావనాల నుంచి బయలు వెళ్ళేటట్టుగా ముట్టుకున్నది ఎవరు అంటే యేసు ప్రభు తెలుసు ఎంతమంది మీద పడుతున్నారు. వాళ్ళలో అన్ఇంటెన్షనల్గా ఎవరు తగులుతున్నారు, ఇంటెన్షనల్గా ఎవరు తగులుతున్నారు అన్నది క్రీస్తుకు తెలుసు. వచ్చి మీద పడుతుంటే ఆయన మురిసిపోడు, ఇంతమంది వచ్చేస్తున్నారని. ఉపయోగం లేదు కదా. ఆయన సీమోని ఇంటికి భోజనానికి వెళ్ళాడు, భోజనానికి కూర్చున్నాడు. కానీ ఆ భోజనానికి పిలవబడినటువంటి ఒక ఆవిడ వచ్చింది, పాపాత్మురాలైన స్త్రీ వచ్చింది. ఆయన పాదాల మీద పడి ఏడుస్తుంది, ముద్దులు పెట్టుకుంటుంది, కన్నీళ్ళతో తడిపింది, తల వెంట్రుకలతో తుడిచింది, అత్తరు పోసింది, ముద్దులు పెట్టుకుంటుంది. పిలిచినోడు నీతిమంతుడిగా తీర్చబడ్డా? ఈవిడ నీతిమంతురాలుగా తీర్చబడిందా? యేసు ప్రభుని ఇంటికి పిలిచి భోజనం పెట్టడం పెద్ద విశేషం కాదు. ఆయనలో ఏ క్షమాపణ అయితే ఉందో దాన్ని తీసుకోవడం విశేషం. ఈయన భోజనం పెట్టి పంపించాలనుకున్నాడు, ఆవిడ క్రీస్తు దగ్గర నుంచి తీసుకోవాలని వచ్చింది, తీసుకుంది. నీవు నన్ను విస్తారంగా ప్రేమించావు కాబట్టి నీ విస్తార పాపాలు క్షమించబడ్డాయని చెప్పబడింది. అది సీమోనుకు తెలియదు ఎలాగుంటుందో. ఇక్కడ మీద పడుతున్న వాళ్ళకు తెలియదు, యేసు ప్రభులో ఏ ప్రభావం ఉందో తెలియదు. ఏలినవాడ జనసమూహములు కిక్కిరిసి నీ మీద పడుతున్నారనగా యేసు ఎవడో నన్ను ముట్టెను, ప్రభావం నాలో నుండి బయలు వెడలిపోయినదని నాకు తెలిసినదని అనెను. ఎవరో నా మీద పడ్డారు, ఎలా పడ్డారు అంటే ప్రభావం నాలో నుంచి బయలు వెళ్ళింది. ప్రభావం ఆయన నుంచి వెళ్ళి అందరినీ స్వస్థపరుచుతుండేనని రాయబడుతుంది ఇదే లూకాసు వార్తలో. నిప్పో బ్యాటరీలు ఉంటాయి తెలుసా మీకు? సెల్స్ అంటారు, నిప్పో సెల్స్ ఉంటాయి చూసారు, బ్యాటరీ ఉంటుంది. ఆ బ్యాటరీ కొనుక్కున్నాం అనుకో, కొనుక్కొని మనం పట్టుకుంటే మనకేమి కరెంట్ షాక్ తగలదు. దాన్ని మనం పట్టుకోవచ్చు, జేబులో పెట్టుకోవచ్చు, దాంతో ఆడుకుంటుంటారు పిల్లలు.
దాంట్లో ఉన్నటువంటి ఆ పవర్ అనేది బయటికి రావాలంటే ఏం చేయాలి? 2 రాగి వైర్లు తీసుకొని ఒకదాన్ని నెగిటివ్ టెర్మినల్ వైపు, ఇంకోదాన్ని పాజిటివ్ టెర్మినల్ వైపు తగిలిస్తే అప్పుడు దాంట్లో ఉన్న పవర్ అనేది బయటకు వస్తుంది. అలా పట్టుకుంటే దాంట్లో పవర్ తెలియదు మనకి. క్రీస్తు మీద పడితే క్రీస్తు అంటే ప్రభావం తెలియదు మనకి. క్రీస్తుని ఎలా మనం ఉపయోగించుకోవాలనో, ఆయన ప్రభావాన్ని ఎలా తీసుకోవాలో అలా ముట్టుకోవాలి. తను ఎలా వచ్చి ముట్టుకుందంటే, ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంటే నేను బాగుపడతాను అనేటువంటి ఆ విశ్వాసంతో వచ్చింది. 12 సంవత్సరాలు ఏ వైద్యుడు చేయలేనటువంటి పని ఆయన వస్త్రం చేస్తుంది అని నమ్మింది, విశ్వసించింది, సాహసం చేసింది. అంతమంది జనాల్లో దాటుకుని వచ్చి, అంత వ్యతిరేకం దాటుకుని వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టింది కనుక ప్రభావం బయటకు వచ్చింది. క్రీస్తు చేస్తాడో చెయ్యడో అని వచ్చింటే జరిగేది కాదు అది. ఈరోజు నాకు స్వస్థత వచ్చింది, ఆయన ముట్టుకుంటే సరిపోతుంది. ఎవరు చెప్పలేదు తనకి ఆయన వస్త్రాన్ని ముట్టుకో అని. అంతకుముందు ఎప్పుడు జరగలేదు. తనకు తాను తీసుకున్నటువంటి తీర్మానం అది. నలభై 6వ వచనం, యేసు ఎవడో నన్ను ముట్టెను, ప్రభావం నాలో నుండి వెడలిపోయినదని నాకు తెలిసినది అనెను. యేసు ప్రభు వెంటనే ఎందుకు ఆగాల్సి వచ్చింది? సరే, ఎవరో వచ్చారు, ఆయన ముట్టుకున్నారు, ప్రభావం ఆయన నుంచి బయలు వెళ్ళింది, ఆయన ముందుకు వెళ్ళిపోవచ్చు కదా, ఎందుకు ఆగాలి? ఆవిడ ఎవరికీ తెలియకూడదని రహస్యంగా వచ్చి ఆయన వస్త్రాన్ని ముట్టుకుంటే యేసు ప్రభు ఎందుకు ఆగాలి? అలా ముందుకు వెళ్ళిపోవచ్చు కదా, ఎందుకు ఆగాడు ఆయన? ఎందుకంటే యేసు ప్రభు దగ్గర నుంచి ప్రభావాన్ని తీసుకున్న ఏ వ్యక్తి కూడా సీక్రెట్గా అలా జనాల్లో మిగిలిపోవడం ఆయనకి ఇష్టం లేదు. సీక్రెట్ క్రిస్టియన్స్ ఉండరు. సీక్రెట్ క్రిస్టియన్స్ అంటూ ఎవరు ఉండరు. యేసు ప్రభుని రహస్యంగా అనుభవించారు ఎవరు ఉండకూడదు. యేసు ప్రభుని ఎలా ఒప్పుకోవాలి? పబ్లిక్గా ఒప్పుకోవాలి, బహిరంగంగా ఒప్పుకోవాలి. ఈ మధ్య మాట విన్నాను, కొంతమంది చెప్తూ ఉంటే సీక్రెట్ క్రిస్టియన్స్ అంట, దేవుడు వాళ్ళని అర్థం చేసుకుంటాడంట. బైబిల్లో లేదలా. మేము ఇంట్లోనే ఉండి దేవుని ఆరాధిస్తాం, మేము మనసులో దేవుడు ప్రార్థన చేసుకుంటాం. ఎందుకంటే ఇంట్లో అత్తయ్య ఒప్పుకోదు, లేకపోతే భర్త ఒప్పుకోడు, లేకపోతే సమాజం ఒప్పుకోదు. కాబట్టి ఏం చేస్తారంట? యేసుని నమ్ముతారంట, చర్చికి వచ్చి బాప్తిజం తీసుకొని వెళ్ళిపోతారంట, ఇంట్లో ఉండే బైబిల్ చదువుకుంటారంట, ఇంట్లో ఉండే ప్రార్థన చేసుకుంటారంట, ఇంట్లో ఉండే ఆరాధన చేసుకుంటారంట, ఇంట్లోనే. ఎందుకని? వాళ్ళని ఏమంటారు? సీక్రెట్ క్రిస్టియన్స్ అంటారు. యేసుప్రభు ఏమంటాడు అంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి, సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందినవాడు, నమ్మి బాప్తిసం. బాప్తిసం అంటే ఏంటి? ఇంతకీ వాళ్ళు మనసులో ఒప్పుకున్నటువంటి విశ్వాసాన్ని బహిరంగంగా ప్రకటించడం. యేసు ప్రభు నా కోసం శిలువలో ప్రాణం పెట్టాడని హృదయంలో విశ్వసించిన దాన్ని నోటితో ఒప్పుకొని బహిరంగంగా సాక్ష్యం ఇచ్చేదాన్ని బాప్తిసం అంటాం. బాప్తిసం అనేది బహిరంగంగా జరగాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మీద మనకున్నటువంటి విశ్వాసం అనేది బహిరంగంగా సమాజానికి తెలియబడాలి. రహస్యంగా యేసును అంగీకరించడం జరగదు. ఒకవేళ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కనుక రహస్యంగా యేసును అంగీకరించేది కనుక ఉండి ఉంటే బైబిల్లో హతసాక్షులు అనే వాళ్ళు ఉండరు. హతసాక్షులు అనే వాళ్ళు ఉండరు. ఎందుకు ఉండరు? ఎవరికి వాళ్ళు సీక్రెట్గా వాళ్ళు భక్తి చేసుకుంటూ ఉంటారు, బయటకు ఒప్పుకోవాల్సిన పని లేదు. హతసాక్షులు అనే వాళ్ళు ఎందుకు వచ్చారు అంటే యేసు ప్రభువుల విశ్వాసాన్ని బహిరంగంగా చెప్పాలి కాబట్టి, బహిరంగంగా ఒప్పుకోవాలి కాబట్టి. దీన్ని యేసు ప్రభు అంటాడు, వ్యభిచారమును పాపమును చేయి ఈ తరం వారిలో నన్ను గూర్చి నా మాటలు గూర్చి సిగ్గుపడు వాడెవడో వాడిని గురించి మనిషి కుమారుడు తన దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడతాడు.
ప్రభువైన యేసుక్రీస్తులో మనం విశ్వాసం ఉంచినప్పుడు సిగ్గుపడకూడదు, బహిరంగంగా ఒప్పుకోవాలి. నేను క్రైస్తవుడిని, నేను యేసుప్రభువుని అంగీకరిస్తున్నాను. అటు తర్వాత ఎవరు ఉన్నా, ఎవరు పోయినా, ఎవరు వ్యతిరేకమైనా, ఎవరు సన్నిహితమైనా, వ్యతిరేకత వచ్చినా, సానుకూలత వచ్చినా క్రీస్తును బహిరంగంగా ఒప్పుకోవాలి. యేసు ప్రభువు అలా వెళ్ళిపోలే, నిలవబడ్డాడు. ఎవరు నన్ను ముట్టుకుంది? ఎందుకు అడిగాడు? తెలియాలి ఏం జరిగిందో అక్కడ. ఆ ముట్టుకున్న ఆవిడ ఎవరో తెలియాలి, ఆవిడ విశ్వాసం ఏంటో తెలియాలి, క్రీస్తు ఆవిడని గుర్తించాడని ఆవిడకి తెలియాలి. అలా ముట్టుకుంది, తన రక్తధార కట్టింది, అలా వెనక్కి వెళ్ళిపోవచ్చు. తను అలా వెళ్ళిపోయి బ్రతుకుతున్నప్పుడు తనకి జీవితంతో ఒకటి ఉంటుంది, ఇంతకు నేను క్రీస్తుకు తెలుసా, ఆయన నన్ను బాగు చేశాడని ఆయనకు తెలుసా? ఇంతకీ ఒక్క నిమిషం ఆలోచించి అలా ముందుకు వచ్చి యేసు ప్రభువా నీవు నన్ను బాగు చేసావని చెప్పుంటే బాగుండదేమో అని అనిపించదా? అనిపిస్తుంది. కాబట్టి క్రీస్తు నిలవబడ్డాడు. నిలవబడి నన్ను ముట్టుకుంది ఎవరు? తెలిసి అడిగాడా, తెలియకుండా అడిగాడా? ఎవరు ముట్టుకున్నారో తెలియకుండా అడిగాడా? తెలిసి అడిగాడు. ఎందుకు తెలిసి అడిగాడు? తనకై తాను ముందుకు రావాలి. క్రీస్తు ఎవరిని బలవంత పెట్టాడు, మీరు ముందుకు రండి, మీరు ముందుకు రండి అని. వాళ్ళకై వాళ్ళు ముందుకు రావాలి, వాళ్ళకై వాళ్ళు ఒప్పుకోవాలి. ఏదెంతట్లో దేవుడు ఆదాము ఎక్కడున్నామని అడిగాడు. తెలిసి అడిగాడా, తెలియకుండా అడిగాడా? తెలిసి అడిగాడు. వాళ్ళకై వాళ్ళు ఒప్పుకోవాలి. కయ్యను నీవు చేసింది ఏమిటి? తెలియకుండా అడిగాడు, తెలిసి అడిగాడా? తెలిసి అడిగాడు, ఒప్పుకోవాలి. అలా నన్ను ముట్టుకుంది ఎవరు అనగానే 47 వచనం, తాను మరుగై ఉండలేదని ఆ స్త్రీ చూసి వణకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తాను ఎందు నిమిత్తము ఆయనను ముట్టెనో వెంటనే తాను ఎలాగూ స్వస్థపడినో ఆ సంగతి ప్రజలందరి ఎదుట తెలియజెప్పాను. ఎప్పుడైతే యేసు ప్రభు ఒక్కసారిగా నిలవబడ్డాడో, నన్ను ముట్టుకుంది ఎవరని అడిగాడో, పేతురు చెప్తున్నప్పుడు ఇంతమంది మీద పడుతున్నారు కదా, సరే అయితే పదండి అని వెళ్ళకుండా, అలా కాదు పేతురు, ప్రభావనాలోంచి బయలు వెళ్ళింది, అలా ముట్టుకుంది ఎవరని అడిగాడో వెంటనే తనకు అర్థమైపోయింది, ఆయనకు తెలిసిపోయింది. ఇక నేను మరుగై ఉండలేను. అలా ముందుకు వచ్చి వణుకుతూ వచ్చి ఏం మాట్లాడుతుంది? తాను మరుగై ఉండలేదని ఆ స్త్రీ చూసి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి, అలా బోర్లు పడుకొని సాగిలపడి ఏం చెప్తుంది? తాను ఎందు నిమిత్తం ఆయనను ముట్టెనో వెంటనే తాను ఎలాగో స్వస్థపడినో ఆ సంగతి ప్రజలందరి ఎదుట తెలియజెప్పాను. వెంటనే ఎందుకు వచ్చింది, సమస్య ఏంటి, ఏమనుకుంది అంతా ఎక్స్ప్లెయిన్ చేసి ప్రజలందరి ఎదుట. యేసు ప్రభువుని మనం నిజంగా అనుభవించినప్పుడు దాన్ని లోపల పెట్టుకోవడం కాదు, దాన్ని బయటికి చెప్పాలి. దాన్ని బయటికి చెప్పాలి, బహిరంగంగా ఒప్పుకోవాలి క్రీస్తు పట్ల మనకు ఉండేటువంటి విశ్వాసాన్ని. చాలామంది ప్రశ్న జవాబుల్లో Q&Aలో ఒక మాట అడుగుతుంటారు నన్ను, అన్న మేము నెలసరిలో ఉన్నాం, చర్చికి రావచ్చా, బల్ల తీసుకోవచ్చా? చాలామంది స్త్రీల్లో ఉండేటువంటి ప్రశ్న ఏంటంటే, మేము నెలసరిలో ఉన్నప్పుడు బల్ల తీసుకోవచ్చా? చెప్పండి, తీసుకోవచ్చా? తీసుకోకూడదు కదా. సరే చేతులు ఎత్తండి. తీసుకోకూడదనే వాళ్ళు చేతులు ఎత్తండి. కనిపించేటట్టుగా నెలసరిలో ఉన్నప్పుడు బల్ల తీసుకోకూడదనే వాళ్ళు చేతులు ఎత్తండి. ఓకే, తీసుకోకూడదు మీరంతా కదా. మిగతా వాళ్ళు తీసుకోవచ్చు అని చెప్తున్నారు కదా. బల్ల అనేది ఎందుకు తీసుకుంటాం? ప్రభు శరీరాన్ని, రక్తాన్ని ఎందుకు తీసుకుంటాం? అందులో పవిత్రత ఉంది, దాన్ని తీసుకుంటే మనం పవిత్రులు అయిపోతాం అని తీసుకుంటామా? లేకపోతే ఆయన వెరవబడిన శరీరాన్ని బట్టి, ఆయన చిందించబడిన రక్తాన్ని బట్టి మేము ఒక ప్రత్యేకమైన ప్రజగా చేయబడ్డాం, మేము క్రైస్తవులం అయ్యాం, మేమంతా కూడి రావాలనే కారణం ఆయన మరణం అనేదాన్ని తలంచుకుంటూ దాన్ని తీసుకుంటామా? అది సాక్ష్యంగా క్రీస్తుని జ్ఞాపకం చేసుకోవడం, క్రీస్తు ప్రాణత్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి చేయబడేటువంటి తంతు.
ఇందులో మనకు సంబంధించిన అనారోగ్యమో లేకపోతే ఇంకొకటి ఎందుకు వస్తుంది? ఇందులో రావచ్చా? ప్రభు శరీరానికి, ప్రభు రక్తానికి ఎక్కడ లేని విపరీతమైన శక్తులన్నీ ఆపాదించి, బైబిల్లో చెప్పబడలే అవన్నీ దేనికి తీసుకోవాలంట? నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి, ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి. ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని, ఆయన ప్రాణత్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి తీసుకున్నావు తప్ప అది మన శారీర బలహీనతను బట్టో లేకపోతే నెలసరిని బట్టో జరిగేది కాదు. అది ఇంతకు ముందు భక్తి. కొంతమంది గుడికి వెళ్ళరు అప్పట్లో. ఎందుకు వెళ్ళరంటే ముట్టయ్యాం లేదా అంటయ్యాం. అవునా? యేసు ప్రభు అంటు ముట్టు దేవుడా? చెప్పండి. మనం ముట్టులో ఉన్నప్పుడు చర్చికి వెళ్ళొచ్చా? వెళ్ళకూడదా? మనం అంటులో ఉన్నప్పుడు చర్చికి వెళ్ళొచ్చా? ఇక్కడ 12 సంవత్సరాలు ముట్టిది. ఈ రికార్డ్ని ఎవరు బ్రేక్ చేయలేరు. ఇక ఇంతకంటే ముట్టున్నా వెళ్ళొచ్చు. 12 కాదు, 120 సంవత్సరాలు ముట్టున్నా సరే వెళ్ళొచ్చు. ఎందుకని? ప్రభు అయిన యేసుక్రీస్తు అంటు ముట్టుకి లోబడే దేవుడు కాదు ఆయన. అంటుని ముట్టుని బాగు చేసే దేవుడు ఆయన. ఒకవేళ మనం ముట్టుకుంటే క్రీస్తు మైల పడతాడు అన్నప్పుడు ఆ క్రీస్తు మనకు అక్కర్లేదు. మనం ముట్టుకుంటే మైలు పడే దేవుడు మనల్ని బాగు చేయలేడు. పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ వచ్చి క్రీస్తును ముట్టుకుంటే క్రీస్తు మైలు పడలే, అంటు పడలే. పడకపోగా ఆవిడ బాగుపడింది, ఆవిడ పవిత్రురాలైంది. అలా పవిత్రురాలైన ఆవిడ్ని యేసు ప్రభు గుర్తించి, అమ్మా నేను గుర్తించాను నిన్ను, నువ్వు ఏ సమస్యతో వచ్చావు గుర్తించాను నేను నిన్ను. 48వ వచనం, అందుకైన కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గలదానమై పొమ్మని ఆమెతో చెప్పాను. యేసు ప్రభు అన్నాడు, కుమార్తె నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. ఏ విశ్వాసం? నీ విశ్వాసం అంటే నేను నిన్ను బాగు చేస్తానన్న నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. కేవలం విశ్వాసం స్వస్థపరచదు, క్రీస్తులో విశ్వాసం స్వస్థపరుస్తుంది. ఇంకొకసారి చెప్పను, విశ్వాసం అన్నది ఎవరి మీద అంటే వాళ్ళ మీద కాదు, క్రీస్తు స్వస్థపరుస్తాడనే విశ్వాసం తనని స్వస్థపరిచింది. నీ విశ్వాసం నేను స్వస్థపరిచను, సమాధానం గలదానమై పొమ్మని ఆమెతో చెప్పాను. అందరి ఎదుట ఆవిడ క్రీస్తుని ఒప్పుకుంది, క్రీస్తు ఆవిడని ఒప్పుకున్నాడు. సమాధానం గలదానమై వెళ్ళు. వాస్తవానికి ఇది చేయాల్సింది ప్రధాన యాజకుడు. ఆవిడ రోగం బాగైనప్పుడు ఆవిడ దగ్గర నుంచి తెల్లగువ్వలు కానీ పౌరు పిల్లలు కానీ తీసుకొని ఒకదాన్ని పాప పరిహార్థ బలి కానీ ఇంకోదాన్ని దహన బలి కానీ అర్పించి అలా ఆవిడ్ని పవిత్రురాలని నిర్ణయించి సమాధానం గలదానమై వెళ్ళు అని చెప్పాలి. క్రీస్తు చెప్తున్నాడు, ఇక మీదట పాప పరిహార్థ బలులు కానీ దహన బలులు కానీ ఈ పవిత్రత కోసం చేసే స్నానాలు కానీ అక్కర్లేదు. నన్ను ముట్టుకున్నావు, అన్నీ నెరవేరిపోయాయి. అందులో క్రీస్తును ముట్టుకోవడం అంటే మొత్తం లేవీ కాండాన్ని ఒక్క క్షణంలో నెరవేర్చడం. క్రీస్తును ముట్టుకోవడం అంటే లేవీ కాండం అంతటిని ఒక్క క్షణం నెరవేర్చడం. లేవీ కాండం అంటే క్రీస్తు ఛాయ, క్రీస్తు నీడ. ఆ బలులు, అర్పణలు, ఆ పవిత్రతకు సంబంధించిన స్నానాలు, హోమాలు, నైవేద్యాలు ఇవన్నీ కూడా క్రీస్తును ముందుగా చూపెడుతున్న ముంగుర్తులు. ఇవన్నీ ఆ క్రీస్తే వచ్చి నిలబడినప్పుడు ఆయన ముట్టుకోగానే ఇక మీదట ఏ పవిత్రతకు సంబంధించిన స్నానాలు అక్కర్లేదు. కొంతమంది చర్చికి రారు. ఎందుకు రారంటే
ఈరోజు స్నానం చేయలేదండి, అందుకే చర్చికి రాలేదు. ఉన్నారు ఎక్కడ కూడా అలాంటి వాళ్ళు. కుళాయిలో నీళ్ళు రాలేదండి, ఎందుకు రాలేదు? నీళ్ళు రాకపోతే ఏమవుతుంది? స్నానం చేయలేదు, అందుకనే చర్చికి రాలేదు. స్నానం చేసి రావాలి చర్చికి, ఎందుకంటే పక్క వ్యక్తులు కూర్చోవాలి కదా. అంతేగాని దేవుడు అంగీకరించేదానికి అక్కర్లేదు. 10 మందిలో గౌరవం కోసం స్నానం చేయాలి తప్ప, శుభ్రత కోసం చేయాలి తప్ప, యేసు ప్రభు అంగీకరించాలని కాదు. ఎలా ఉన్నా అంగీకరిస్తాడు ఆయన. లూకాసు 15వ అధ్యాయంలో ఆ ఇంటిలోంచి వెళ్ళిపోయి తిరిగి వచ్చిన కుమారుడు ఉన్నాడే, పందులు తినే పొట్టు తినే దగ్గరికి వెళ్ళాడంట. పందులు మేపుతున్నాడు, పందులు తినే పొట్టు తినేటువంటి స్థితికి దిగజారిపోయాడు. ఒకరోజు బుద్ధి వచ్చింది. బుద్ధి రాగానే శుభ్రంగా స్నానం చేసి వచ్చాడా? లేదు కదా. అలాగే వచ్చాడు, ఆ వాసనతోనే వచ్చాడు. అలా వచ్చినప్పుడు తండ్రి ఇంటిలోంచి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ వ్యక్తి మీద పడి మెడ మీద ముద్దు పెట్టుకొని, వాసన రాలేదా తండ్రికి? వాసన రాదు. అది ఎవరో తెలుస్తుందంటే నిజంగా తండ్రికి తల్లికి తెలుసు. బిడ్డ ఎలా ఉన్నా సరే అక్కడ ఏం పట్టించుకోరు తల్లిదండ్రులు కదా. లూకాసు వార్త 15వ అధ్యాయంలో తండ్రి ప్రేమని చెప్తున్నాడు యేసుప్రభు. అక్కడ ఒక వెళ్ళిపోయి ఇంట్లోంచి వెళ్ళిపోయి తండ్రిని కాదని వెళ్ళిపోయి తిరిగి వచ్చినటువంటి ఆ కుమారుడి విషయంలో తండ్రి ఎంత సంతోషపడతాడో, ఏం పట్టించుకోడు. ఇక మనం యేసుప్రభు దగ్గరకు వచ్చేటప్పుడు మేము ఈరోజు స్నానం చేయలేదు, లేకపోతే మాకు బట్టలు మంచిగా లేవు, లేకపోతే మేము అంటు, లేకపోతే ముట్టు, మాకు అది ఉంది ఇది ఉంది చెప్పాల్సిన అక్కరే లేదు. ఇవన్నీ పట్టించుకునే దేవుడు కాదు మన దేవుడు. లూకాసు వార్త 8వ అధ్యాయంలో రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ విషయంలో అక్కడ జరిగింది కేవలం స్వస్థత మాత్రమే కాదు. ఆ స్వస్థత ద్వారా లూకా గారు ఏం చెప్తున్నారు అంటే 12 సంవత్సరాల ఎడబాటు తనకి సమాజానికి, మరలా సమాజంతో సంధి కుదిర్చాడు. ఇప్పుడు సమాజంలో ధైర్యంగా తిరగచ్చు, తను అందరిని తగలొచ్చు, అందరూ తనల్ని తగలొచ్చు. ఇక మీద తను అపవిత్రురాలు కాదు, పవిత్రురాలు. నంబర్ 2, ఇక మీద తను ఖర్చు పెట్టుకోవాల్సిన అక్కర్లేదు, ఫ్రీ, ఉచితంగా తాను మొత్తం పోగొట్టుకున్న జరిగినటువంటి స్వస్థత ఏ ఖర్చు లేకుండా జరిగింది, కేవలం విశ్వాసం అనే పెట్టుబడి ద్వారా. ఇక మీద తను మానసికంగా కృంగిపోవాల్సిన అవసరం లేదు. ఎక్కడ లేని ధైర్యం క్రీస్తు స్వస్థపరిచాడు. మరలా శరీరంలో ఆరోగ్యం. ఇక మీద ప్రతి విశ్రాంతి దినం దేవాలయానికి వెళ్ళొచ్చు, ప్రతి నియామక దినంలో దేవాలయానికి వెళ్ళొచ్చు, దేవుని ఆరాధించవచ్చు, బలి అర్పించవచ్చు. దేవునితో సంబంధం పునరుద్ధరించబడింది. దీన్ని మనసులో పెట్టుకొని యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఇలాగ రాయబడింది, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయను. ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. 12 సంవత్సరాల అపవిత్రత ప్రభువైన యేసుక్రీస్తును ముట్టుకోగానే పవిత్రతగా మారింది, అనారోగ్యం ఆరోగ్యంగా మారింది. దీన్ని యోహాను అంటున్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. ఆ రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ ఉందే, తనని బైబిల్ పండితులు మానవ జాతితో పోల్చారు. యావత్తు మానవ జాతి ప్రభువైన యేసుక్రీస్తు వారు రాకముందు, అటు యూదులు కానీ మిగిలినటువంటి అన్ని జనులు కానీ, యేసు ప్రభు ఈ లోకానికి రానంత వరకు యావత్తు మానవ జాతి 12 సంవత్సరాల రక్తస్రావ రోగంతో బాధపడుతున్నటువంటి ఆ స్త్రీ లాంటి స్థితిలో ఉన్నారు. భౌతికంగా బాగోలేరు,
మానసికంగా బాగోలేరు, రకరకాల కార్యక్రమాలు, రకరకాల ఏమంటారు పూజలు పునస్కారాలు ఏంటేంటో విపరీతమైన డబ్బు ఖర్చు అయిపోతుంది. మనుషులతో సరిగ్గా సంబంధాలు లేవు, దేవునితో సరిగ్గా సంబంధాలు లేవు. నిస్సహాయమైన స్థితిలో దీన్ని యెషయా అంటాడు కదా, మా నీతి క్రియలన్నీ మురికి గుట్టలు లాంటివి అంటాడు ఆయన. పుణ్యం చేసిన వాళ్ళని అనిపించుకోవడానికి, భక్తులని అనిపించుకునేదానికి, క్రీస్తు రానంత వరకు అటు యూదులు కానీ ఇటు అన్యజనులు కానీ చేసినటువంటి కార్యక్రమాలన్నీ మనం చూస్తే శారీరకంగా నష్టపోయారు, మానసికంగా నష్టపోయారు, ఆర్థికంగా నష్టపోయారు, సామాజికంగా నష్టపోయారు. దేవుడికి మానవుడికి సంబంధం లేకుండా పోయింది. నిస్సహాయమైన స్థితిలో ఉండిపోయింది మానవ జాతి. అలాంటప్పుడు చెడు క్రీస్తు ఈ లోకానికి తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టదు. యేసు అంటే పాపాల నుంచి మనల్ని రక్షించేవాడు అని అర్థం. ఈయన ఒక్కడే, ఆయనే రక్షించును, ఇంకొకరు లేరు. ప్రపంచంలో బోలెడన్ని నైతిక సూత్రాలు ఉన్నాయి, ధర్మాలు ఉన్నాయి, మతాలు ఉన్నాయి, విశ్వాసాలు ఉన్నాయి, నియమాలు ఉన్నాయి. కానీ ఆవిడ ఎలాగైతే 12 సంవత్సరాల నుంచి అనేక వైద్యుల చేత తిప్పలు పడి, వైద్యులు తక్కువ ఉన్నారా? ప్రతి ఊరికి వైద్యుడు ఉన్నాడు, ప్రతి ఊరికి వైద్యుడు ఉన్నాడు, ప్రతి ప్రాంతానికి వైద్యుడు ఉన్నాడు. ఇక్కడ కాకపోతే ఇంకొక వైద్యుడు, ఇంకొక వైద్యుడు, ఇంకొక వైద్యుడు. 12 సంవత్సరాలు తిరిగింది. ఎవరైనా బాగు చేస్తారేమోనని, ఎవ్వరు బాగు చేయలే. ప్రపంచంలో 6000కు పైగా మతాలు ఉన్నాయి. మీరు కూడా ప్రారంభించి ఈ మతంలో నేను సంస్కరించబడతానేమో, ఈ మతంలో సంస్కరించబడతానేమో, ఈ మతం 6000 మతాలు తిరగండి, ఎక్కడ మానవుడికి పాపానికి క్షమాపణ లేదు, ప్రాయశ్చిత్తం లేదు. 12 సంవత్సరాల నుంచి అనేక వైద్యుల చేత తిప్పలు పడింది. ఉన్నదంతా వ్యయం చేసుకునేది కానీ రోగం పోలే, సమస్య పోలే. 6000కు పైగా మతాలు ఉన్నాయి ప్రపంచంలో, చిన్న చిత్తగా అన్నీ కలిపి. దీనికి మించి దాంట్లో కొత్త నియమాలు, దానికి మించి దాంట్లో కొత్త నియమాలు, దానికి మించి దాంట్లో, దానికి మించి దీంట్లో. బైబిల్లో చెప్పబడింది, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. ఏ మతంలో లేడా? ఏంటి 6000 మతాల్లో ఏ మతంలో లేడా? మరి మతాలకి ఏం తక్కువ లేదే. మతాలు ఇంకా పుట్టుకొని వస్తాయి కూడా. ఏది మానవుడిని నీతిమంతుడిగా చేయలేదు. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే, కృప ద్వారానే ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతున్నారు. ఒకవేళ ఆ రోజు కూడా క్రీస్తు రాకపోయి ఉండుంటే ఆ ఊరికి ఆవిడ పరిస్థితి ఏంటి? 13 సంవత్సరాలు రక్తస్రావ రోగం, 14 సంవత్సరాలు రక్తస్రావ రోగం, సమాధి దాకా రక్తస్రావ రోగమే. క్రీస్తు వచ్చాడు కాబట్టి తన రక్తధార కట్టెను. క్రీస్తు రాకపోతే రక్తధార అలాగే వస్తూ ఉంటుంది తన సమాధికి పోయేంత వరకు. క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు కాబట్టి పశువుల రక్తం చిందించబడాల్సిన అవసరం లేకుండా పోయింది. అంతవరకు గొర్రెలు, మేకలు, పొట్టేళ్ళు, కోడిదూడలు, పక్షులు రక్తధార. ఎప్పుడైతే క్రీస్తు లోకానికి వచ్చాడో, ఎప్పుడైతే ఆయన శిలువ మీద రక్తం చిందించడం ప్రారంభించాడో, వెంటనే పశువుల రక్తధార కట్టింది, ఆగిపోయింది బలి వ్యవస్థ. ఇక మీద రక్తం చిందించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆయన రక్తం చిందించాడు కాబట్టి. క్రీస్తు లోకానికి రాకపోయి ఉండుంటే ఈవిడ ఎలాగైతే 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగంతో ఉందో, లేవీ కాండంలో చెప్పబడిన బలులన్నీ ఇప్పటికే అర్పించబడాల్సిందే. ఈరోజు మన చర్చలన్నీ చాలా డెకరేటెడ్గా ఉన్నాయి.
నీట్గా ఉన్నాయి కదా. ఇలా ఉండుగా చర్చ్ అనేది. ఇక్కడ బలిపీఠం ఉండాలి, రక్తం ఏర్లే పారుతూ ఉండాలి. ఎందుకంటే ఇంతమంది వచ్చేవాళ్ళు ఊరికే వస్తారా? పొట్టేల్ని, కోడిదోడిని, మేకపోతుని తీసుకొని రావాలి, బలి అర్పించాలి, లోపలికి వెళ్ళాలి, రక్తం కారుతూ ఉండాలి, పారి ప్రవహిస్తూ ఉండాలి. క్రీస్తు ఎప్పుడైతే శిలువ మీద ప్రాణం పెట్టాడో, ఎప్పుడైతే క్రీస్తు శిలువ మీద రక్తం చిందించాడో, రక్తధార కట్టింది, బలి వ్యవస్థ ఆగిపోయింది. పాపం ఇది తెలియక ఇంకా బలి అర్పిస్తున్నారు చాలామంది ప్రపంచంలో. ఇది అర్థం కాక ఇంకా బలి అర్పిస్తున్నారు, ఇంకా రక్తాన్ని చిందిస్తున్నారు. ఎడ్ల ఎక్కువ, గొర్రె మేకలు ఎక్కువ, పశువులు ఎక్కువ రక్తం మానవుని పాపాన్ని తీసివేయలేదు. క్రీస్తు రక్తం చిందించినంత వరకు, రక్తం చిందించబడిందంటే అర్థం ఉంది, కానీ క్రీస్తు రక్తం చిందించిన తర్వాత ఇంకా రక్తం ధారలుగా కారుతుందంటే అమాయకత్వం అది. ఇది సువార్త. యేసు వెంటనే ఆగాడు. నన్ను ముట్టుకుంది ఎవరు? ముందుకు రండి, చెప్పు ఏం జరిగింది? ప్రభువా, 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగం, నిన్ను ముట్టుకోగానే వెంటనే దార కట్టింది. ఎందుకు బహిరంగంగా తన సాక్ష్యం చెప్పించాడు అంటే, వెళ్ళి చెప్పు. మనం చెప్పాలి సమాజానికి. మన పాపం పోవాలంటే, మన పాపానికి ప్రాయశ్చిత్తం జరగాలి అంటే, మన అపవిత్రత పోవాలి అంటే క్రీస్తు రక్తాన్ని ఆశ్రయిస్తేనే. క్రీస్తు రక్తాన్ని ఆశ్రయించకపోతే మనం ఇంకా అపవిత్రులమే. క్రీస్తు రక్తాన్ని ఆశ్రయిస్తే, ప్రభువైన యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపం నుంచి మనల్ని కడిగి పవిత్రులుగా చేయను. ఇది సువార్త. రూపాయి ఖర్చు లేదు దీనికి, రూపాయి ఖర్చు లేదు. 12 సంవత్సరాల నుంచి ఖర్చు పెట్టుకుంది, రోగం పోలే. ఈరోజు ఖర్చు ఏమీ లేదు. అలా వచ్చి ఆయన వస్త్రాన్ని ముట్టుకుంది, క్షణంలో మాయం. 12 సంవత్సరాల రోగం. దీన్ని శుభవార్త అంటారు. ఒకవేళ 12 సంవత్సరాల క్రితం తనకి మొక్క తెలుసుంటే ₹1 కూడా ఖర్చు పెట్టుండేది కాదేమో. తను ఒకానొక రోజు ఒక ఆయన వస్తాడు మా ఊరికి, ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటానని ఎదురు చూసుండేదేమో. ₹1 ఖర్చు ఉండేది కాదు. తెలియక ఆయన వచ్చేసాడు. 2000 సంవత్సరాలు అవుతుంది వచ్చి ఆయన శిలువ మీద ప్రాణం పెట్టి 2000 సంవత్సరాలు అవుతుంది. మనం వెళ్ళి చెప్పకపోతే ప్రపంచానికి, ఎందుకు రక్తాన్ని చిందిస్తున్నారు? ఎందుకు పాప క్షమాపణని వస్తువుల్లో వెతుకుతున్నారు, నదుల్లో వెతుకుతున్నారు? ఎందుకని రకరకాల మతాల్లో పాప క్షమాపణ వెతుకుతున్నారు? ఆయన వచ్చి 2000 సంవత్సరాలు అవుతుంది. రండి, ఆయన్ని ముట్టుకోండి, ప్రతి అపవిత్రత నుంచి విడుదల వస్తుంది, పవిత్రులుగా చేయబడతాం. ఇది సువార్త, శుభవార్త. ఎవరికి శుభవార్త? 12 సంవత్సరాల నుంచి మగ్గిపోతున్నారే, కొన్ని సంవత్సరాల నుంచి మగ్గిపోతున్నారు భక్తి విషయంలో, మేము ఎలా పవిత్రులుగా చేయబడతామని. అలాంటి వారికి శుభవార్త ఇది. అలాంటి బాధ ఏమీ లేకుండా రాజీ పడిపోయి పాపంలో కూరుకుపోయి ఉంటే ఆస్వాదిస్తున్నారు. వాళ్ళకేం శుభవార్త కాదు, ఇది దుర్వార్త అవుతుంది. ఎంతోమంది వైద్యులు సంప్రదించింది, ఏ వైద్యుడు బాగు చేయలే. మానవుడు ఏ మతంలోకి వెళ్ళినా పవిత్రత లేదు, రక్షణ లేదు. క్రీస్తు దగ్గరకు వస్తేనే అది సాధ్యమవుతుంది. క్రీస్తుకు బయట పవిత్రత లేదు, క్రీస్తుకు బయట పాపక్షమాపణ లేదు. పోనీ ఎంత ఖర్చు పెట్టాలి? ఉచితం. ప్రే తన్ను ఎందరూ అంగీకరించిద్రో వారందరూ దేవుని పిల్లలు అయ్యేటువంటి అధికారాన్ని దేవుని అనుగ్రహించాడు. అక్కడ ఏమన్నాడు? యేసుప్రభు, కుమారే నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచెను. అంతవరకు సమాజం వెలివేసింది, దేవాలయం వెలివేసింది, ఎవరు పట్టించుకోలేదు, అవుట్కాస్ట్ అంటారు తనని. అలాంటి తనని క్రీస్తు ఏమని పిలుస్తున్నాడు? కుమారి, తన కుమార్తెగా పిలుస్తున్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం, తన్ను ఎందరూ అంగీకరించరో వారికి అందరికీ
అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. తనను ఎంతమంది అయితే అంగీకరించారో వాళ్ళందరికీ యేసు ప్రభు అధికారాన్ని ఇచ్చాడంటే, ఏ అధికారం? దేవుని పిల్లలు అయ్యే అధికారాన్ని ఇచ్చాడు. రైట్ రాయల్గా చెప్పొచ్చు, నేను యేసు ప్రభు బిడ్డని అని. విశ్వసిస్తే చాలు. తను విశ్వసించింది ఆయన వస్త్రాన్ని ముట్టుకుంటే చాలని. ముట్టుకుంది, కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. తనను ఎందరు అంగీకరిస్తారో వారందరూ దేవుని పిల్లలు అయ్యేదానికి ఆయన అధికారం అనుగ్రహించాడు. ఈవిడ రోగం మనకు తెలుసు, 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగం. నా రోగం ఏంటో నాకు తెలుసు, మీ రోగం ఏంటో మీకు తెలుసు. ఎంతటి అపవిత్రత అయినా, 12 సంవత్సరాల అపవిత్రత అయినా పర్లేదు, 120 సంవత్సరాల అపవిత్రత అయినా పర్లేదు. క్రీస్తు దగ్గరికి రానంత వరకే, క్రీస్తును ముట్టుకోనంత వరకే అది అపవిత్రత. ఒక్కసారి క్రీస్తును ముట్టుకుని చూడు, ఎలాంటి అపవిత్రత అయినా పవిత్రతగా మార్చబడాలి. పాత నిబంధన ఏం చెప్తుందంటే పదే పదే, నేను పరిశుద్ధులై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండండి. అంటే ఏంటి ప్రభువా అంటే, ఇది పవిత్రమైంది, ఇది అపవిత్రమైంది. మీరు దీన్ని తినండి, దీన్ని తినకూడదు, ఇక్కడికి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళకూడదు, ఇలా ఉండండి, మీరు ప్రత్యేకంగా ఉండండి అని. కొత్త నిబంధన ఏం చెప్తుందంటే, నేను పరిశుద్ధుని కాబట్టి అపవిత్రులంతా వచ్చి నన్ను ముట్టుకోండి. తేడా అర్థమవుతుందా? పాత నిబంధన ఏం చెప్తుందంటే, అపవిత్రుల జోలికి వెళ్ళకండి, ఎవరైతే పాపం చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి, ఏవైతే నిర్జీవమైన ప్రదేశాలు ఉన్నాయో, వస్తువులు ఉన్నాయో వాటిని తగలకండి, అక్కడి నుంచి దూరంగా రండి, మీరు ప్రత్యేకంగా ఉండండి అని చెప్తుంది పాత నిబంధన. కానీ కొత్త నిబంధన ఏం చెప్తుందంటే, ఎవరైతే అపవిత్రులు ఉన్నారో రండి, నన్ను తగలండి, నన్ను ముట్టుకోండి. పాత నిబంధనలో అపవిత్రుడు పవిత్రుడిని తగిలితే అపవిత్రత పవిత్రుడికి అంటుకుంటుంది, వీడు కూడా కడగా ఉండాలి. కొత్త నిబంధన ఏం చెప్తుందంటే, మనం క్రీస్తును ముట్టుకుంటే నా పవిత్రత ఆయనకు తగలటలే, ఆయన పవిత్రత నన్ను పవిత్రునిగా చేస్తుంది. శుభవార్త, సువార్త అంటారు దీన్ని. నీ అపవిత్రత ఏంటో నీకు తెలుసు, నీ పాపం ఏంటో నీకు తెలుసు, నీ స్థితి ఏంటో నీకు తెలుసు. వచ్చి యేసు ప్రభువును ముట్టుకుంటే చాలు, నువ్వు పవిత్రుడు అయిపోతావు. నా యొద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రము త్రోసివేయను. క్రీస్తు ఎవ్వరిని తోసివేయడు. అది సమాజ మందిరానికి అధికారి అయిన యాయిరు కావచ్చు, స్టేటస్ ఉన్న వ్యక్తి కావచ్చు, లేదా 12 సంవత్సరాల నుంచి బయటకు వెలువైనటువంటి అవుట్కాస్ట్ అయినా కావచ్చు, ఇద్దరిని సమానంగా స్వీకరిస్తాడు ఆయన. ఆయన ఇంటికి వెళ్తాడు, ఈవెన్ను కూడా పరామర్శిస్తాడు. ఏదో ముట్టుకుందిలో పోనీ అనుకోలే, ఆయన నిలవబట్టాడు, ఆవిడతో మాట్లాడుతున్నాడు, ఆవిడ టైం ఇచ్చాడు, ఇస్తాడు ఆయన. ఒక కుష్ఠరోగి వచ్చాడు, ఆయన ఎదురు మోకరించాడు, ప్రభువా నా ఎందుకు కనికరపడి నన్ను శుద్ధునిగా చేయి. యేసు ఏమనాలి? సరే శుద్ధుడు కానాలి అనలే. ఆయన ఏమన్నాడు? వచ్చి వాడిని ముట్టి నాకు ఇష్టమే. ఎందుకు ముట్టుకున్నావు? ఎవరు ముట్టుకోరు ఆ వ్యక్తిని, క్రీస్తు ముట్టుకుంటాడు. ప్రపంచం ముట్టుకోకుండా పక్కన పెట్టిన వాళ్ళు క్రీస్తు ముట్టుకుంటాడు. ప్రపంచం మమ్మల్ని ముట్టుకోవద్దని బయట పెట్టిన వాళ్ళని క్రీస్తు ముట్టుకొనిస్తాడు, ముద్దు కూడా పెట్టుకొనిస్తాడు. పాపాత్ముడైన స్త్రీలాగా శవాన్ని ముట్టకూడదు, క్రీస్తు పాడెను ముట్టెను. ఎందుకు ముట్టాల్సి వచ్చింది? పాత నిబంధన ఏం చెప్తుందంటే, అపవిత్రులకు దూరంగా ఉండండి, అందుకు ఇచ్చాడు ఆజ్ఞలు. అది తినకూడదు, ఇది తినకూడదు, వాళ్ళు తగలకూడదు, వీళ్ళు తగలకూడదు అని ఆజ్ఞలు జారీ చేశాడు. కొత్త నిబంధనలో ఏ ఆజ్ఞ లేదు, రండి నన్ను ముట్టుకోండి. ఆయన ముట్టుకున్న వాళ్ళంతా పరిశుద్ధులైపోతారు, పవిత్రులైపోతారు. క్రీస్తు మాట్లాడతాడు, నన్ను తినండి, నన్ను తాగండి, మీరు నిత్య జీవం గలవారు కావాలంటే నన్ను తినండి, నన్ను తాగండి. పాత నిబంధనలో అపవిత్రత పవిత్రులకు అంటుకుంది. కొత్త నిబంధనలో పవిత్రత, పరిశుద్ధత అపవిత్రుల్ని పవిత్రులుగా చేసింది. దీన్ని శుభవార్త అని పిలుస్తారు, దీన్ని సువార్త అని పిలుస్తారు. మనమే ఆలస్యం. కనుక నీవు తడవ చేయటం ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిసం పొంది నీ పాపములు కడిగి వేసుకో.
అపోస్తుల కార్యంలో అననీయ చెప్పిన మాట సౌలుతో, కనుక నువ్వు తడవ చేయటం ఎందుకు, లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి నీ పాపాలు ఒప్పుకొని బాప్తిసం ముందు నీ పాపాలు కడిగి వేసుకో. యేసుప్రభు ఆ ప్రాంతానికి వచ్చినప్పటికీ తాను రాలేదనుకో, తనకి స్వస్థత లేదు, తన పవిత్రత లేదు. తను వచ్చింది క్రీస్తును ముట్టుకుంది, తన రక్తధార కట్టింది. కాబట్టి క్రీస్తు మన దరిదాపుల్లో ఉండగా, ఆయన మన చెవుల్లో వినబడుతూ ఉన్నప్పుడు, ఆయన మన జీవితంలోకి వస్తూ ఉన్నప్పుడు ఆలస్యం చేయకుండా ఆయన ముట్టుకుందాం. మన జీవితంలో ఎక్కడైతే అపవిత్రత ఉందో, ఎక్కడైతే పాపం ఉందో ప్రతిదాన్ని క్రీస్తుకు అప్పచెబుదాం. ఆయన రక్తం ప్రతి పాపం నుంచి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుంది. క్రీస్తు శిలువ మీద ప్రాణం పెట్టింది అందుకే, మనందరి అపవిత్రతను కడగడానికి, మనందరినీ పవిత్రులుగా చేయడానికి, పరిశుద్ధులుగా చేయడానికి. దీని గురించి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు ఒక మాట రాస్తాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 19 నుంచి, అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపగా క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు. క్రీస్తు ఎవరు అంటే మనల్ని దేవుణ్ణి సమాధానపరిచేటువంటి బ్రిడ్జ్ ఆయన. మన పాపముల చేతను అపరాధముల చేతను మనం చచ్చిన వారమై ఉండగా, అలాంటి మనల్ని దేవునితో సమాధానపరిచేటువంటి వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు. ఈవిడ 12 సంవత్సరాల నుంచి దేవుడు దూరం అయిపోయింది. క్రీస్తు ఎప్పుడైతే పవిత్రురాలుగా ప్రకటించాడో దేవునితో సమాధానం ఏర్పడింది, దేవునితో సంబంధం ఏర్పడింది. సువార్త అంటే ఏంటంటే దేవుడు వారి అపరాధములు వారి మీద మోపుగా క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించను. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాము. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపము ఎరుగని ఆయనను మన కోసం పాపముగా చేసెను. ఈవిడ 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగంతో బాధపడుతుంది కదా, ఇది తన రోగం. కానీ క్రీస్తుని గురించి వ్రాయబడిన మాట ఏంటంటే 53వ అధ్యాయం యెషయా గ్రంథం 53వ అధ్యాయం 4వ వచనం చూడండి. 3 నుంచి చదివి వినిపిస్తాను. అతడు తృణీకరించబడిన వాడును ఆయన. తృణీకరించబడ్డం అంటే వెలివేశారు ఆయన్ని, లేదా తిరస్కరించారు ఆయన్ని, వద్దనుకున్నారు ఆయన్ని. ఈవిడ 12 సంవత్సరాలుగా తృణీకరించబడింది. ఆయన తృణీకరించబడిన వాడు ఆయను, మనుషుల వలన విసర్జించబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వాడుగాను మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరించబడిన వాడు గనుక మనం అతను ఎన్నిక చేయకపోతుమే. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనమును వహించెను. ఆయనను మొత్తబడిన వానిగాను దేవుని వలన బాధించబడిన వానిగాను శ్రమ నొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమే. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిను, మన దోషములను బట్టి నలుగొట్టబడిను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. రక్తస్రావ రోగానికి స్వస్థత ప్రభువైన యేసుక్రీస్తు పొందిన ప్రతి దెబ్బ వలన మనకు స్వస్థత కలుగుతున్నది. ప్రతి అపవిత్రతకి స్వస్థత కలుగుతున్నది. ఎలాగైతే 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ చూడనొల్లనటువంటిదిగా, మనుషుల చేత విసర్జించబడినటువంటిదిగా ఉందో, క్రీస్తు అలా చేయబడ్డాడు. ఎందుకంటే మన అపవిత్రత నుంచి మనం విడిపించడానికి. లూకాసు వార్త 8వ అధ్యాయం 43 నుంచి 48 వరకు రాయబడినటువంటి ఆ లేఖన భాగం కేవలం 12 సంవత్సరాల నుంచి బాధపడుతున్న
ఆ రోగానికి స్వస్థత అని చెప్పట్లేదు. 12 సంవత్సరాల అపవిత్రతకి స్వస్థత. తన అపవిత్రత క్రీస్తుని తగిలినప్పుడు క్రీస్తు పరిశుద్ధత ఆవిడను బాగు చేసింది అని చెప్పబడుతుంది. సమాజంతో మరల సంబంధాలు పునరుద్ధరించబడ్డాయి. దేవునితో మరల సంబంధాలు పునరుద్ధరించబడ్డాయి. శుభవార్త మనందరికి కూడా. ఆవిడ రక్తధార కట్టింది. మన అపరాధం, మన దోషం, మన పాపం క్రీస్తు రక్తధార ఎప్పుడైతే ప్రారంభమైందో మన పాపాలన్నీ క్షమించబడ్డాయి. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపం నుంచి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుంది. ఆవిడ రక్తధార ఆవిడ్ని అపవిత్రురాలుగా చేస్తే క్రీస్తు రక్తధార మనల్ని పవిత్రులుగా చేసింది. యావత్తు ప్రపంచాన్ని పరిశుద్ధులుగా చేస్తుంది. ఎంతమంది అయితే తన రక్తాన్ని ఆశ్రయిస్తారో వాళ్ళందరినీ పరిశుద్ధులుగా చేస్తుంది. ఆవిడ్ని పవిత్రాలుగా చేయడానికి క్రీస్తు ప్రాణం పెట్టలే, మనందరినీ పవిత్రులుగా చేయడానికి క్రీస్తు శిలువలో ప్రాణం పెట్టాడు. ఇది శుభవార్త. నిజంగా ఆ శిలువలో ప్రభావాన్ని మనం పొందుకున్నామన్నది మనకు అర్థమైతే ప్రపంచం ఎదురుగా వచ్చి అందరికి సాక్ష్యం ఇద్దాం. ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువ రక్తం నన్ను పవిత్రునిగా చేసింది. రండి మీరు కూడా పవిత్రులు కండి, మీరు కూడా ఉచితంగా నీతిమంతులుగా పరిశుద్ధులుగా మారండి అని పిలుద్దాం. ఇదే సువార్త అంటే. దేవుడు వాక్యం దీవించును గాక. ఆమేన్.